మనసుగా నేను సుదీర్ఘమైన క్లాస్ను మాట్లాడాను. అది విన్న వారికి చాలా ఈ పాఠం ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లలు. పరిశుద్ధాత్మ గురించిన అవగాహన క్రైస్తవ సమాజంలో ఎక్కువ మందికి లేదు అని చెప్పక తప్పదు పిల్లలు. అంటే పరిశుద్ధాత్ముల గురించి బైబిల్లో సవివరంగా వ్రాయబడి ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడంలో క్రైస్తవ సమాజం ఎక్కువ శాతం ఫెయిల్ అయింది అని చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి పేరును చెప్పి ఆయనకు వ్యతిరేకముగా చేసేటట్లు చేయటంలో దుష్టుడు సక్సెస్ అయ్యాడు. మరలా చెప్తానే మాటని, పరిశుద్ధాత్ముడి పేరు చెప్పి ఆయనకు వ్యతిరేకంగా చేసేటట్లు చేయటంలో దుష్టుడు సక్సెస్ అయ్యాడు. పేరు పరిశుద్ధాత్ముడిది చెప్పి వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు, కానీ పేరు మాత్రం పరిశుద్ధాత్ముడిదే చూపించాడు. వాడు అపవాది అనగానే వాడు చిన్నవాడు కాదు పిల్లలు. వాడు వెరీ వెరీ గుడ్ అబ్జర్వర్. వెరీ గుడ్ అబ్జర్వర్ అండి వాడు. ఎందుకంటే దేవుడి కార్యక్రమాలను నిశితముగా క్షుణ్ణముగా దగ్గరగా పరిశీలించడంలో వాడు నెంబర్ 1 అండి. దేవుడి కార్యక్రమం అనగానే వాడు చాలా అలర్ట్గా చాలా దగ్గరగా వాడు నిశితముగా పరిశీలించి తెలుసుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు పిల్లగా. ఈ విషయంలో వాడు చాలా గట్టిగా ఉంటాడు. ఈ క్యారెక్టర్ వాడికి స్టార్టింగ్ నుంచి ఉందండి. దేవుడి ప్రతి కార్యక్రమాన్ని నిశ్చితంగా పరిశీలించే క్యారెక్టర్ కలిగిన వాడే అపవాది. ఆలోచించండి పిల్లారా, ఎందుకు వాడు దేవుడి కార్యక్రమాలని ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు అంటే, దేవుడు ఏది చేస్తే అది వాడు చెయ్యాలి అనుకుంటాడు. ఈ క్యారెక్టర్ సైతాన్ని దేవుడు ఏదైతే చేస్తాడో వాడు కూడా దానినే చేయాలి అనుకుంటాడు వీడు పిల్లగా. వాడి క్యారెక్టర్ ఏంటంటే దేవుణ్ణి బాగా కాపీ కొట్టడం. దేవుడు ఏది చేస్తే వెంటనే ఆలస్యం లేకుండా వాడు కూడా అలాగే చేయటం. ఏం చేశాడు వాడు ఇంతగా చెప్తున్నారు అని ఒకవేళ మీరు అడిగితే, ఏం చేశాడు వాడు దేవుడిని కాపీ అని ఒకవేళ మీరు అడగలిగితే, కొన్ని ఉదాహరణలను ఆలోచిద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించగలిగితే, దేవుడు తనకంటూ ఒక రాజ్యం ఉండాలి అనుకున్నాడు. వెంటనే వీడేం చేశాడు తెలుసా? వీడు కూడా దేవుణ్ణి చూసి వీడు కూడా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీడు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. చూసారా ఎలా కాపీ చేశాడు దేవుణ్ణి వీడు? దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తే దాన్ని చూసిన వీడు వెంటనే వీడు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నాడు, స్థాపించాడు. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి అనుకున్నాడు.
వెంటనే దాన్ని కాపీ చేసి వీడు కూడా ఏం చేశాడు, వీడు కూడా తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించుకున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనానికి రండి పిల్లారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపించగానే వెంటనే ఆ సమాచారాన్ని వాడు కలెక్ట్ చేసి ఎలా వాడు కూడా భూమి మీద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడో ప్రభు మాటల్లోనే చూడండి పిల్లరా. 12:28 ప్రభు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ 12వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటే దేవునికి ఒక రాజ్యం ఉంది భూమి మీద అని మనకు అర్థమవుతుంది. మరి వీడి రాజ్యం కూడా ఉందా? వీడి రాజ్యం కూడా భూమి మీదే ఉందా? 26కి వెళ్ళండి, పైకి రండి. ఇప్పుడు 28 చదువుకున్నాం కదా, దేవుడికి రాజ్యం ఉంది భూమి మీద మనకు అర్థమైంది కదా. ఇక అపవాది గారు వాడేం చేశాడు చూడండి. సాతాను 26 వచ్చిన చదువుతున్నానండి. 12:26 అదే 12:26 వచ్చారు. సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా నిలుపుడును అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును అన్నాడు చూడండి. వాని రాజ్యము ఎలాగు నిలుచును అంటే వాడికి కూడా రాజ్యం ఉందని, ఆ రాజ్యం దేవుడి రాజ్యం ఎలాగైతే భూమి మీద ఉందో వాడి రాజ్యం కూడా భూమి మీదే ఉంది అన్న సంగతి ఇగో వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూడండి కదా. యేసు క్రీస్తు వారి దాన్ని ఒప్పుకొని చెబుతున్నటువంటి మాటలు ఇవి. చూసారా, దేవుడు ఏదైతే చెయ్యాలి అనుకుంటాడో, దేవుడు ఏదైతే చేస్తాడో అని చూసి వెంటనే కాపీ కొట్టి వీడు కూడా అదే బాటలో దేవుడిలాగే వెంటనే దేవుడు ఏదైతే చేశాడో దాన్ని వెంటనే వాడు కూడా అదే పనిని చేస్తూ రావటం అనేది ఇదిగో బైబిల్లో చదువుతున్నప్పుడు అపవాది గారి యొక్క క్యారెక్టర్ లో మనకు కనపడుతుంది చూడండి పిల్లల. ఏమండి, ఎంతగా ఇవి కాపీ చేస్తున్నా మీరు ఆలోచించడానికి వాని పనులు ఏంటో, వాని పనులను వాడు ఎలా కొనసాగిస్తాడో, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో, దేవుడి పనులలో వాడు ఎలా ఇన్వాల్వ్ అయిపోయి చాలా తెలివిగా తన పనులను ఎలా వాడు చేసుకుని సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాడో ఇవన్నీ కూడా పిల్లరా మనం సెకండ్ చాప్టర్ లో చూద్దాం. ఫస్ట్ చాప్టర్ లో మాత్రం ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ లో వాడి క్యారెక్టర్ ను మాత్రం మనం చూద్దాం. వాడి క్యారెక్టర్ ఎలా కాపీ కొడతాడో, ఎలా అబ్జర్వ్ చేస్తాడో దేవుడి కార్యక్రమాలని, ఎలా ఒరిజినల్కి డూప్లికేట్లు దించుతాడో, వాడు సమాజాన్ని ఎలా పక్కతో పట్టిస్తున్నాడో, బైబిల్ పట్టుకున్న వారిని ఎలా ఎగరేసుకుపోతున్నాడో ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్ లో మనం చూద్దాం పిల్లరా. ఏమండి, అంటే చూశాడు దేవుడు ఈ రాజ్యాన్ని చూశాడు, వీడు ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆయన భూమి మీద స్థాపించాడు కూడా, వీడు కూడా భూమి మీద రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆలోచించండి పిల్లారా. అంటే పిన్ టు పిన్ కాపీ చేసుకుంటూ వస్తున్నాడు చూడండి. ఇక దేవుడి రాజ్యాన్ని గురించి మనం ఆలోచించగలిగితే పిల్లారా, దేవుడి రాజ్యంలో మొదటి స్థానంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మొట్టమొదటి ప్లేస్ ఎవరిది? ఎందుకంటే దేవుడికి ఒక వింగ్ ఉంది. దేవుడి వింగ్ లో మొట్టమొదటి ప్లేస్ లో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఏమండి, తండ్రి అయిన దేవుడు తర్వాత ఆ ప్లేస్ లో ఎవరున్నారు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో తండ్రి ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు? మూడవ ప్లేస్ లో అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీరు ప్రధానులు. దేవుడి యొక్క వింగులో అతి శక్తిమంతులు పిల్లరా. అంటే హై కేటగిరీలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. వీరు హై క్యాడర్, అతి శక్తివంతమైనటువంటి హై క్యాడర్ దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క వింగులో పిల్లరా. అంటే ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు.
ప్రధానమైన స్థానాలలో మహాశక్తులుగా ఈ ముగ్గురు ఉన్నారు. ఇక అపవాది గారి యొక్క సామ్రాజ్యంలోకి వచ్చినట్లయితే మరి వాడి సామ్రాజ్యంలో వాడు ఒక్కడే ఉన్నాడా? ఎందుకంటే ప్రతి దానిని దేవుణ్ణి చూసి కాపీ కొట్టడం వీడికి వెనతో పెట్టిన విద్యాన్ని. మరి అటువంటిప్పుడు అన్నిటినీ కాపీ చేసే వీడు మరి దేవుడు ప్రధానముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా శక్తివంతులుగా వాళ్ళు ఉంటున్నప్పుడు పిల్లరా మరి వీడు ఊరుకుంటాడా? వీడు కూడా ఏం చేశాడు అంటే వీడు కూడా తన సామ్రాజ్యంలో తన రాజ్యంలో వీడు కూడా ప్రధానులుగా ఇదిగో ముగ్గురిని దించాడు. ముగ్గురు దించాడు పిల్లలు. వీడు కూడా అక్కడ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేసరికి వీడు కూడా ఇక్కడ ముగ్గురు పెట్టేసుకున్నాడు. ఎలా చెప్పగలం మనం? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనానికి పిల్లలు. ప్రకటన గ్రంథం చూడండి ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనానికి రండి. ప్రకటన 16:13. దేవుడి ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుడి వింగులో ప్రధానులుగా ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మరి వీడి రాజ్యం వీడి వింగులో ఎలా ఉంటుంది? వీడు ఎలా కాపీ కొడుతున్నాడు? ప్రకటన గ్రంథం 16:13. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అన్నాడు. చూడండి పిల్లగా. ఏమండి అంటే ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటి ప్లేస్ లో ఇక్కడ ఎవరు ఉన్నారు? అపవాది గారి వింగులో, దేవుడి యొక్క వింగులో ఏమండి మరి తండ్రి దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడు కదండి. తండ్రి దేవుడు మొదటి స్థానంలో ఉంటే ఇక్కడ వీడి వింగులో మొదటి స్థానంలో ఎవరున్నారు చెప్తున్నాడు చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి అన్నదంటే ఘట సర్పం అంటే ఎవరు? అపవాది గాడు. ఏమండి తండ్రి ప్లేస్ లో వారి రాజ్యంలో ఎవరున్నారు? తండ్రికి పోటీ వాడు కూర్చున్నాడు ఆ ప్లేస్ లో. నెక్స్ట్ యేసుక్రీస్తు, సెకండ్ యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ప్లేస్ లో వీడి రాజ్యంలో ఆయనకు పోటీగా తెచ్చుకున్నాడు క్రూర మృగం అన్నాడు చూడండి. తండ్రి యేసుక్రీస్తు తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడికి పోటీగా ఆయన స్థానంలో ఎవరు తెచ్చాడు ఇక్కడ వీడు? జాగ్రత్త చూడండి. ఘట సర్పం నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త అన్నాడు చూడండి పిల్లలు. అబద్ధ ప్రవక్త అన్నాడు. అబద్ధ ప్రవక్త అంటే పరిశుద్ధాత్ముడికి పోటీగా, పరిశుద్ధాత్ముడికి ఈక్వల్ గా వీడి రాజ్యంలో ఎవరిని దించాడు వీడు? ఎవరిని నిలబెట్టుకున్నాడు వీడు? ఇదిగో అబద్ధ ప్రవక్త అన్నాడు చూడండి పిల్లరా. చూసారా? ఘట సర్పం, ఆది మహాఘట సర్పం అంటే అపవాది కాడు. వాడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. తండ్రి అక్కడ ఉన్నట్లు ఇక్కడ వీడితో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేటట్లు క్రీస్తు ప్రభువులకు ఆపోజిట్ గా ఘట క్రూరముఖాన్ని దించాడు. ఎవరి క్రూరముఖం అనగానే మీరేదో అదే మృగం అనుకోకండి, ఏదో మృగమేమో అడవిలో ఉంటుందేమో, క్రూరంగా ఉంటుందేమో అనుకోకండి. క్రూర మృగం అనేది మనం అనుకుంటున్నటువంటి క్రూరమృగం, ఈ మనకు తెలిసినటువంటి అడవులు ఉన్న క్రూరమృగం కాదు, క్యారెక్టర్ అది. అపవాది గారి తర్వాత ఉన్నటువంటి ఇవన్నీ దుష్టాత్మలు, ఇవి భ్రష్టాత్మ, దయ్యపు ఆత్మలు ఇవి. ఫస్ట్ కేడర్ అపవాది గారు ఉంటే రెండో కేడర్లో క్రీస్తుకు ఈక్వల్ గా ఎవరికి ఇచ్చాడు వీడు? క్రూర మృగం అన్నాడు అనమాట. అంటే క్యారెక్టర్ ఏంటంటే క్రూర మృగం. క్రీస్తు క్యారెక్టర్ ఏంటి? ప్రేమ, దాతృత్వం, క్షమాగుణం. చూసారా? పూర్తి ఆపోజిట్ ఇక్కడ. ప్రేమ పూర్తిగా వ్యతిరేకంగా. ఇది ఒక పరిశుద్ధాత్ముడికి ఎవరిని వాడు ఆపోజిట్ గా తెచ్చాడు అంటే ఇదిగో అబద్ధ ప్రవక్త అన్నాడు చూడండి పిల్లరా. సరే, ఈ క్రూర మృగం గాని అబద్ధ ప్రవక్త గాని ఎవరి వల్ల వచ్చారు వీళ్ళు? అపవాది గారి వలన వచ్చాడు. మెయిన్ వాడు, వారందరికీ మూలకారకుడు వాడు, జనకుడు. మెయిన్ వీళ్ళను వాడు పిల్లలు. వాడి అపవాది యొక్క సామ్రాజ్యంలో అత్యంత పవర్ఫుల్ స్థానంలో ఎవరున్నారు అంటే ముగ్గురు. ఒకటి కర్షకం, 2 క్రూరమృగం, 3 అబద్ధ ప్రవక్త అన్నాడు చూడండి పిల్లరా. ఆరో ప్లేస్ ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త ఇచ్చే చూడండి. అబద్ధ ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్త అంటే ఏంటి? క్రూరమృగం అనగానే వాడు క్రూరత్వం కలిగింది అని మనం చూసాం. మరి అబద్ధ ప్రవక్త పేరులోనే దేవుడు మనకు పట్టించాడు దీన్ని. వాడికి ఉన్నటువంటి పేరులోనే వాడి క్యారెక్టర్ ని, వాడి గుణాల్ని దేవుడు మనకు పట్టించాడు. అబద్ధ ప్రవక్త అంటే ఏంటి అంటే అబద్ధాన్ని చూపించేవాడు. సత్యాన్ని అబద్ధానికి మార్చడం, అబద్ధాన్ని సత్యానికి మార్చడం,
మొత్తానికి బెమ్మిని తిమ్మిని అంటాడు చూడండి పిల్లలు. అంటే మొత్తం అంతా దేవుడికి, దేవుడి వాక్యానికి మొత్తం అంతా కూడా ఎత్తి చూపించడం. దేవుడు అవునంటే కాదని చూపించడం, కాదు అంటే అవునని చూపించడం, ఇదిగో ఈ అబద్ధ ప్రవక్త యొక్క లక్షణం. ఇలా మనిషిని ఏమార్చి వెలుగుకు చీకటిగా, చీకటిగా వెలుగుగా చూపించి వాడి మార్గంలోకి తీసుకొని వెళ్ళటంలో దిట్ట ఎవరు, ఆ కేంద్రం హెడ్ ఎవరు అంటే అపవాదిగడి యొక్క సామ్రాజ్యంలో అబద్ధ ప్రవక్త నడుచుడు పిల్లలు. అబద్ధ ప్రవక్త అనేది ఏంటంటే భ్రష్టాత్మ పిల్లల. అంటే సాతాను గారి సామ్రాజ్యములో ఈ ముగ్గురు చాలా శక్తివంతమైనటువంటి ప్లేసుల్లో ఉన్నటువంటి వారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఓకేనా పిల్లల? రైట్. ఇది మీకు బాగా ఎంతవరకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇకపోతే జాగ్రత్తగా మనం చూడగలిగితే ఇప్పుడు ఆ ఘట సర్పం, క్రూరముఖం, ఏమండి, తర్వాత అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు ఉన్నారు కదా శక్తివంతమైన క్యాడర్లు. వారి నోట్లో నుంచి కప్పల వంటి ఆత్మలు వచ్చినట్లుగా తర్వాత చెబుతున్నారు చూడండి. 13వ వచనానికి రండి. మరియు ఆ అదే చదువుతున్నాం ప్రకటన 16:13లో. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని అన్నాడు చూడండి పిల్లలు. కప్పల వంటి అపవిత్రాత్మలు బయలువెడలుగా చూశాను అన్నాడు. అంటే వాటి నోట్లో నుంచి, ఆ ముగ్గురు నోట్లో నుంచి, కర్సర్పం, క్రూరముఖం, అబద్ధ ప్రవక్త, వారి నోట్లలో నుంచి ఏమో చేయటండి కప్పల వంటి ఎన్ని ఆత్మలు, 3 అపవిత్రాత్మలు వెడలగా చూచి తిని అన్నాడు చూడండి పిల్లలు. కప్పల వంటి అనగానే కప్పలు అనుకోకుండా మరల మీరు ఇక్కడ ఆల్రెడీ పర్వగంధం గురించి మీకు ముందే చెప్పాను. కప్పల వంటి అన్నాడు కానీ కప్పలు అని లేదు. కప్పల వంటి అంటే జస్ట్ ఆకారంలో అలా ఉన్నాయి చూడడానికి అన్నట్లుగా అంతే తప్ప కప్పలు వచ్చాయనుకోకుండా నోట్లో నుంచి అది చెప్తాడు. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు వచ్చేయటండి, బయటకు వచ్చేయట. వారి నోట్లో నుంచి బయటకు వచ్చి అవి ఏం చేస్తున్నాయో చెప్తున్నాడు. చెప్పినటువంటి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచింది పదాలు. అవి బయటకు వచ్చాయి కదా వారి నోట్లో నుంచి. అవి సూచనలు చెయ్యునట్టి దయ్యముల ఆత్మలే. చెప్పారు చూసారా? అవి ఏం చేస్తున్నాయట, వాటి నోట్లో నుంచి, ఆ 3 నోట్లో నుంచి బయటకు వచ్చిన ఈ 3 అపవిత్రాత్మలు బయటకు వచ్చి ఏం చేస్తున్నాయటండి, సూచనలు చేస్తున్నాయట. చూడండి, సూచనలు చేస్తున్నాయి. ఎందుకు ఏ ఆత్మలు ఇవి? దయ్యపు ఆత్మలు. ఎందుకంటే దయ్యమే కదా, అపవాది గారు దయ్యమే, ఘటసర్పం దయ్యమే, క్రూరముఖం దయ్యమే, అబద్ధ ప్రవక్త దయ్యమే. ఆ దయ్యం నోట్లో నుంచి ఏమొస్తాయి చెప్పండి? దయ్యాలే వచ్చేపోయింది. అందుకే చెప్తున్నాడు దేవుడు అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అన్నాడు చూడండి. అపవిత్రాత్మలు, దయ్యముల ఆత్మలు అన్నాడు పిల్లరా. వాటిలోంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నాయంటే సూచనలు చేస్తున్నాయంట. బయటకు సైలెంట్ గా లేదు, బయటకు వచ్చి సూచనలు చేస్తున్నాయంట. ఏమండి? వచ్చి సూచనలు చేస్తున్నాయంట. ఎందుకు? ఎక్కడ చేస్తున్న సూచనలు? బయటకు వచ్చి ఎక్కడో ఒకటి వెళ్ళిపి అరణ్యంలోనో లేకపోతే ఎడాల్లోనో వెళ్ళిపోయి చేస్తున్న సూచనలు అనుకుంటున్నారా? కాదుగురులారా, ఇంతగా ఎక్కడికి వచ్చి అనుకున్నారు? వాటి నోట్లోంచి బయటకు వచ్చి సరాసరి ఎక్కడికి వచ్చి తెలుసది మనుషుల మధ్యకు వచ్చి మనుషుల మధ్య ఏం చేస్తున్నాయి అంటే సూచనలు చేస్తున్నాయని చూడండి పిల్లలు. ఎందుకంటే ఏ సూచనలు? మంచి సూచనల, చెడ్డ సూచనల. దయ్యము నుంచి వచ్చిన ఆత్మలు మంచి చేస్తాయి అంటారండి. మంచి చెయ్యటం అనేది వాటి డిక్షనరీలో ఉండదు. దయ్యాల డిక్షనరీలో మంచి చెయ్యటం అనే ఆ పదం వాటి డిక్షనరీలో ఉండవండి. మరి బయటకు వచ్చి ఏం చేస్తాయి? ఇవి ప్రజలను నాశనము చేసేవి, ప్రజలను ప్రక్కదారి పట్టించటానికి, దేవుడి మార్గంలో లేకుండా, దేవుడి వైపు తిరగకుండా, ఆల్రెడీ తిరిగిన వారిని, తిరగని వారిని మరలా అసలే తిరగకుండా తిరిగిన వారిని మరలా వెనక్కి వచ్చేటట్లుగా వీళ్ళు ఏం చేస్తున్నాయట? సూచనలు. అంటే ఎక్కడికి వచ్చేవి? ప్రజల మధ్యకు వచ్చి పిల్లారా సూచనలు చేస్తున్నాయట. సూచనలు. ఎందుకంటే ఎందుకు ఇవి వాటి నోట్లో నుంచి బయటకు వచ్చి దయ్యపాత్మలు సూచనలే ఎందుకు చేస్తున్నాయి? ఇవి సూచనలే ఎందుకు చేస్తున్నాయి? ఇవి మనుషుల మధ్యకు వచ్చి ఆలోచించాలి కదా పిల్లలు. మనం
ఎందుకంటే ఇది కూడా కాపీ చేశాయి దయ్యాలు. అపవాదిగా దీన్ని కూడా కాపీ చేశాడు. దీన్ని సూచనలు చెయ్యటం కాపీ చేశాడు వాడు. ఎందుకు దీన్ని ఎక్కడ చూసి నేర్చుకున్నాడు వాడు? దీన్ని ఎక్కడ చూసి నేర్చుకున్నాడంటే సూచనలు చేయడం యేసు క్రీస్తు ప్రభువుల వారిని కాపీ కొట్టాడు వాడు. యేసు క్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన యొక్క సేవను ప్రారంభించిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో సువార్త ప్రకటిస్తున్నాడు. గ్రామాలు, పట్టణాలు, కాలినడకలు జరుగుతూ ఉంటున్నాడు. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే సూచక్రియలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన ఎన్నో సూచక్రియలు చేశాడండి. ఆయన కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకు కన్నులు ఇచ్చాడు, మూగవాడికి నోరునిచ్చాడు, చెవిటి వాడికి చెవులనిచ్చాడు. ఏమండి, ప్రపంచ చరిత్రలో అప్పటి వరకు కని విని ఎరుగనటువంటి అతి గొప్ప సూచక్రియలు ఎవరు చేశారయ్యా ఈ భూమి మీద అంటే యేసు క్రీస్తు ప్రభువులు వారే చేశారంటే మొట్టమొదటిగా చేస్తున్నాడు ఆయన. అలా చేయటం వల్ల ప్రజల్లో ఏం జరుగుతుంది అంటే ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజల్లో ప్రేరణ కలుగుతుంది, ప్రజలు క్రీస్తు వైపు తిరుగుతున్నారు, ప్రజలు దేవుడి వైపు తిరుగుతున్నారు, ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. ఇది చూసాడు వాడు. ఇది చూసాడంటే ఎందుకంటే ప్రజలు విశ్వాసం ఉంచాలంటే ఏం చెయ్యాలో క్రీస్తుని చూస్తున్నాడు. ప్రజలు దేవుడి వైపు తిరగటానికి, ప్రజలు నమ్మటానికి ఏం చేస్తే నమ్ముతారో వాడు కాపీ కొట్టాడు. వాడు దేవుడు రాజ్యంలో దీన్ని కూడా వాడు కాపీ కొట్టాడు. ఎందుకంటే మోషే గారి విషయంలో ఒక విషయాన్ని దేవుడు చెప్పడాన్ని మీరు గమనించాలైతే ఆయన మోషే పిలిచాడు పొదల్లో నుంచి. మోజేస్ని పిలిచాడు. మోజే గారు వచ్చారు, మాట్లాడారు. వెళ్ళు నాయన, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు, బానిసత్వం నుంచి వారిని ఆ భయంకరమైన కఠిన బానిసత్వం నుంచి విడిపించుకొని రాకున్నాయన, వెళ్ళు, నేను పంపిస్తున్నాను, చేతితో కనబడుకుని వెళ్ళాడు. అప్పుడు మోషే గారు, నాయన నేను వెళ్తాను, కానీ వారు నన్ను నమ్మరయ్యా, ఏం చేయమంటావు చెప్పాడు. అప్పుడు అలాగా, సరే అయితే ఏం చేస్తావంటే వాళ్ళు ఏం చేస్తే నమ్ముతారో దేవుడు చెప్పాడు మోషేకి. ఇదిగో కర్ర కింద పడి నాయన అన్నాడు. కర్ర కింద పడేశాడు మోషే గారు. పాము అయిపోయింది. అన్నాడు, పట్టుకున్నాడు. మళ్ళీ కర్ర అయిపోయింది. చెయ్యి రొమ్మ దగ్గర పెట్టుకో అన్నాడు. దృష్టి వ్యాధి వల్ల మరలా తీశాడు. మరలా పెట్టుకోమన్నాడు. మరలా మా నార్మల్ చేశాడు. నీళ్లు నేల మీద పోస్తే రక్తం అయిపోతుంది. ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు మోషే గారికి. ఇచ్చి వీళ్ళు వీటిని వారి ఎదుట చేయి, వారు నమ్ముతారు అన్నాడు. మోషే గారు వచ్చారు, వాటిని చేశారు. ప్రజలు నిజంగానే నమ్మారు మోషే గారు. ఆయన వెంబడించి ఆయనతో కూడా బయటకు వచ్చారు ఈజిప్ట్లో నుంచి. ఇది అపవాది గారు, వాడు చెప్పాను కదా వెరీ గుడ్ అబ్జర్వర్ అని. వాడు బాగా అబ్జర్వ్ చేశాడు. అంటే ప్రజలు మాట వినాలి, నా వెనక రావాలి అంటే ప్రజలకి ఏం చేస్తే వారు వస్తారనమాట, ఏం చేస్తే విశ్వసిస్తారనమాట, ఏం చేస్తే నమ్ముతారనమాట, సూచనలు చేయాలి. అదే చేయించాడు దేవుడు తన ప్రవక్తల ద్వారా. మోషే గారి ద్వారా కొన్నిచ్చి మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు బయటికి. అంటే ప్రజల ఎదుట సూచక క్రియలు చేస్తే నమ్ముతారు అన్నటువంటి దేవుడు చెప్పినటువంటి పాయింట్ ను వాడు గమనించి వెంటనే వాడు దేనికి తెర తీశాడు అంటే, నా రాజ్యంలో కూడా జనం పెరగాలి, ప్రజలు మరలాలి నా వైపు అంటే నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడుగా దేవుడిని కాకపోతే సూచనలు చేయాలి. నేను కూడా సూచక క్రియలకు ప్రారంభించాలి. నేను కూడా అద్భుతాలు లాంటివి వారికి కనపరచాలి అని వాడు ప్లాన్ చేసి దేవుని కాపీ కొట్టి వాడు కూడా వారి రాజ్యంలో స్టార్ట్ చేశాడు ఇలాంటివి చేయటం. అలా చెయ్యటానికి వాడు పంపినవే ఎదుగో వాడి నోట్లో నుంచి వచ్చినటువంటి కప్పల వంటి దయ్యపు ఆత్మలు అన్నాడు. ఆ కప్పల వంటి దయ్యపు ఆత్మ అంటే చిన్న అనుకోకుండా అవి కూడా పవర్ఫుల్ క్యాడర్. అవి కూడా సైతాన్ గడ వాళ్ళ తర్వాత డైరెక్ట్ గా వాళ్ళని చూస్తున్నాయంటే అవి కూడా మంచి పవర్లో ఉన్నటువంటి మంచి క్యాడర్ అవి కప్పలు లాంటివి. వాటిని చిన్నగా తీసుకోకండి పిల్లరా. సూచనలే చేస్తున్నాయంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో మీరు ఆలోచించండి వాటి గురించి. ఏమని చూశాడు, మన రాజ్యంలో ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఎవరు పసిగట్టారు? యేసు క్రీస్తు వారు ఎక్స్పెక్ట్ పసిగట్టాడు. ఆయన నేను సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు నేను చేస్తే వీడు వాటిని చూసి వీడు ప్రారంభం నుంచి వాడు తండ్రి అయిన దేవుడిని, నన్ను, పరిశుద్ధాత్మను కాపీ కొట్టడం వాడు అన్ని తెలుసు కదా, సబ్జెక్ట్ తెలుసు కదా యేసుక్రీస్తు వారికి. అందుకే ఆయన ఏం చేశాడంటే తాను చేసిన సూచక క్రియల వలన, అద్భుతాల వలన, చెప్పిన వాక్యం వలన మరలిన ప్రజలను మరలా వాడు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కనుక ఈ యేసు క్రీస్తు వాడు తన రాజ్యంలోకి వచ్చినటువంటి తన ప్రజలను ఎలా అలర్ట్ చేస్తున్నాడో తెలియజేసే చెబుతున్నటువంటి హెచ్చరికలను, జాగ్రత్తలకు, అలర్ట్ చేసే మాటలను ఒక్కసారి మీరు బైబిల్ విప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అంతకుముందు వారంలో ఒక 2 పాటలు చెప్పినప్పుడు చదివారు పిల్లలు. మత్తయి సువార్త 24 వాడు చేస్తున్న సూచనలు అవన్నీ చూసి యేసు ప్రభు వారు ప్రజలు ఎలా అలర్ట్ చేస్తున్నారో చూడండి. 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహాకార్యములను కనబరచెదరు అన్నాడు. చూడండి పిల్లారా, ఏంటిది? హెచ్చరిక. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట హెచ్చరిక చేస్తున్నాడు పిల్లారా. ఎవరు హెచ్చరిక చేస్తున్నారు? ఇదిగో వారు ఏం చేస్తారు? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వస్తారు. మీ మధ్యలోకి వస్తారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి వారు ఏం చేస్తారు అంటే చెబుతున్నారు చూడండి. వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై. ఏర్పరచబడిన వారంటే ఎవరు? క్రైస్తవులు. వాక్యం చేతిలో పట్టుకున్న వారు, వెలుగులోకి వచ్చిన వారు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను వాళ్ళు ఏం చేస్తారట? కనబరచెదరు అన్నాడు. చూడండి పిల్లలు, ఇక్కడ ఏర్పాటు ఏమన్నాడు? ఏర్పరచబడిన వారు. ఇది మైండ్ లో మీరు నోట్ చేసుకోండి. ఏం చేస్తారంట? వచ్చి ఏమంటే ప్రజలను మోసగించడానికి వారు ఏం చేస్తారు? అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనబరచెదరు అన్నాడు. పిల్లలు ఇక్కడ అంటే వారు చేసేటువంటి వారు కనబరిచే ఈ గొప్ప సూచక క్రియలు ఏమంటే ఈ మహత్కార్యాలు వీటి వలన ఏమైపోతారంటే ఏర్పరచబడిన వాటి క్రైస్తవులు, బైబిల్ చేతులు పట్టుకున్నటువంటి క్రైస్తవులు సైతం, వాక్యం చదువుతున్న, వాక్యం నేర్చుకుంటున్న, వాక్యంలో ఉంటున్న వారు సైతం ఏమైపోతారంటే ఇదిగో మోసపోతారు. వారు కూడా వాటి వలలో పడిపోతారు అని చెప్తున్నారు. పిల్లలారా, జాగ్రత్తనైనా నేను ఉంటున్నానని చెప్తున్నాను. జాగ్రత్త మీరు అని చెప్పి చాలా జాగ్రత్త చెప్పాడండి. మరొకసారి ఇదే 24వ అధ్యాయం 4వ వచనానికి రండి. చాలా మంది మోసపోతారు, మీరు జాగ్రత్త. అబద్ధం క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్తా. 4వ వచనం ఏమన్నాడు? 24 మత్తయి సువార్త 4వ వచనం. యేసు వారికి ఎవరు మిమ్మల్ని మోసపరచుకున్న కూడా చూసుకోనండి. ఏమంటే తిరుగుతాడు ఆయన రాకడ గురించి. యుగ సమాప్తికి సూచన లేని ప్రభు అని అడిగారు. ఏంటి ప్రభు సూచనలు? నీ రాకడకు యుగ సమాప్తి అంటున్నావు, రాకడ అంటున్నావు, ఏవో జరుగుతాయి అంటున్నావు, మరి దాని సూచనలు ఏంటి అడిగారు. సూచనలు ఏంటి అని అనగానే ఆయన చెబుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏమని చెప్తున్నాడండి? 4వ వచనం. యేసు వారితో ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. ఎవరును మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూసుకోండి అన్నాడు. చూడండి పిల్లలు, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? రాకడకు యుగ సమాప్తి సూచనలు అడిగారు కదా. ఇదిగో నా రాకడ రావడానికి ముందు, యుగ సమాప్తి జరగడానికి మునుపు మొట్టమొదట జరిగేది ఏంటంటే భూమి మీద మోసం అన్నాడు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి, మీరు జాగ్రత్త పడండి నాయన అన్నాడు. పిల్లరా, ఇప్పుడు 24 కరెక్ట్ చేయండి. ఎవరును మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్త పడండి అన్నాడా? జాగ్రత్తగా చూసుకోండి అన్నాడా? ఇందుకు మోసపరిచేది ఎవరు? ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త చూసుకోవాలి అన్నాడు. 24 రాగానే ఎవరు మోసపరుస్తారంటే అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచెదరు అన్నటువంటి పిల్లరా. అంటే ఎంత గట్టిగా హెచ్చరిక చేస్తున్నారు చూడండి, ఎంత క్లారిటీగా చెప్తున్నారు చూడండి పిల్లరా, ఎంతగా చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఎందుకంటే యేసు క్రీస్తు ఏదైనా చెప్పాడు జాగ్రత్త అంటే పిల్లరా, చెప్పిన వాడు చిన్నవాడు కానీ ఈజీగా తీసుకోవడానికి లేదు. మెన్షన్ చేసిన అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. వారు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంటే మోసపరుస్తారు అన్నారు. ఎందుకంటే ఏది గతించినా నా మాట గతించదు అన్నాడు. భూమి ఆకాశం గతించినను నా మాటలు అస్సలు గతించవు అన్నాడండి. అంటే యేసు క్రీస్తు వారు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు అది జరుగుతుంది అన్నాడు. మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు.
యేసు క్రీస్తు వారు జాగ్రత్త పడండి అని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడాలా వద్దా? ఆలోచించండి పిల్లలారా. ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసగిస్తారు నాయన అని చెబుతున్నాడు. అంటే యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఈ జాగ్రత్తకు క్రైస్తవం జాగ్రత్త పడాలంటారా పడద్దంటారు? మీరు ఆలోచించండి. ఖచ్చితంగా జాగ్రత్త పడాలి పిల్లలారా. ఒకసారి కాదు ఈ విషయం గురించి, ఈ జాగ్రత్తలు ఒకసారి కాదు, మాటి మాటికి నొక్కి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు గారు. ఒక మాట చూడండి, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనానికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మామూలుగా చెప్పలేదు పిల్లల జాగ్రత్తల విషయంలో, అబద్ధ బోధకుల విషయంలో, అబద్ధపు ప్రవక్తల విషయంలో, అబద్ధపు క్రీస్తుల విషయంలో చిన్నగా చెప్పలేదు ఆయన. 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు పిల్లల. ఎంత చక్కగా చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటే, అబద్ధ ప్రవక్తల గురించి ఏం చేయమంటారు ఇక్కడ కూడా జాగ్రత్త చెబుతున్నాడు. చదువుకుంటారు జాగ్రత్త. ఎందుకంటే అపవాది గాని సామ్రాజ్యంలో కూడా అత్యున్నతమైన క్యాడర్లు ముగ్గురు ఉన్నారు. ఆ పవర్ఫుల్ క్యాడర్ లో 3వ స్థానంలో ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో ఎవరినైతే మనం చూసామో అక్కడ చదువుకున్నానే అబద్ధ ప్రవక్త అక్కడ సత్వం అబద్ధ ప్రవక్త అని చదివాం. సింగులర్ ఒకే మాట చదివాం. ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు వీడు ఏం చేశాడు అంటే, ఒక్కడలో ఉన్నటువంటి వీడి అబద్ధ ప్రవక్త ఎవరి కాలము గడిచేసరికి ఏం చేశాడంటే అబద్ధ ప్రవక్తలను తెచ్చాడు. కన్నాడు వాళ్ళందరికీ, వారి పిల్లలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు అబద్ధ ప్రవక్త అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలను అన్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. అంటే వీడు ఏం చేశాడు? పిల్లల్ని పెట్టాడు. పిల్లలు జాగ్రత్తగా. ప్రకటన గ్రంథంలో ఒక్కడిగా కనిపించినటువంటి వీడు భూమి మీదకి వచ్చిన తర్వాత, ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సత్యము దేవుడు మనకు ఇస్తూ ఉంటే, ప్రవక్తలను పంపిస్తూ ఉంటే, క్రీస్తును పంపుతూ అపోస్తులను పంపుతూ ఉంటే, వీడేం చేశారంటే ఆయా తరాలలో జాగ్రత్తగా అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తును వాడు పంపుతూ వస్తున్నారు. చెప్పాడు అబద్ధ ప్రవక్తల నుంచి మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే వారి తంత్రాల వల్ల పుట్టిన వారే వీరు. అబద్ధ ప్రవక్త తన తంత్రాలతో కుప్పలు తెప్పలుగా పిల్లల్ని కనేశాడు. వాడు కుప్పలు తెప్పలుగా రెడీ చేసి కని వాడి తంత్రాలతో ప్రజల మధ్యకు వాడు విడిచిపెట్టాడు. పిల్లరా, ప్రజల మధ్యకు వాడు విడిచిపెట్టాడు. అందుకే వారిని గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తున్నాడు. చూడండి, వాళ్ళు వచ్చి, ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు కష్టాదుల మధ్యకు అన్నాడు, వారి గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పి విడిచిపెట్టలేదంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని చెప్పినట్లయితే మనకు క్లారిటీ లేకుండా అయిపోతాం. మనం క్లారిటీ లేక ఆయన అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ క్రీస్తుల గురించి జాగ్రత్త పడమని చెప్పారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో కనీసం 1 లక్షణం చెప్పినా కొంచెం పట్టుకునే వాళ్ళం, వాళ్ళను జాగ్రత్త పడే వాళ్ళం అని మనం అనుకున్నాం. అందుకే యేసుక్రీస్తు ఏ మాట చెప్పి చాలా స్పష్టంగా క్లారిటీ చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వాడు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు కానీ లోపల వాళ్ళు పూర్ణమైన తోడేళ్లునైనా అన్నాడు. పైకి గొర్రె చర్మం వేసుకుంటాడు, లోపల మాత్రం తోడేలు స్వభావాన్ని కలిగి ఉంటాడు. పైకి చూడడానికి మాత్రం చక్కగా కనపడతాడు. ఆయన సాధు జంతువులా గొర్రెలా కనపడతాడు. దగ్గరికి వెళ్ళి కాస్త వరకు టైం స్పెండ్ చేశారంటే వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అన్న సంగతి మీద అర్థమవుతుంది అన్నాడు. ఇక్కడ వేలు పెట్టి 24 మీరు మత్తయి సువార్తలో రాగలిగితే 4వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మరో మాట చెప్పాడు. ఎందుకంటే మీరు ఎంపీడీ చోటుకు వచ్చారు కాబట్టి కొంచెం నేను సబ్జెక్ట్ గట్టిగా కొంచెం లోపలికి తీసుకెళ్తాను. 24:4 5వ వచనం చూడండి. 4వ చదువుతాను. 24:4 యేసు వారితో ఇట్లా ఎవరు మిమ్మల్ని మోసపరుచుకులో చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి, ఎవరి పేరిట వస్తారండి? అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచెదరు. మోసపరచబోదురా, మోసపరచెదరా, మోసపరుస్తారు అంటే మోసపోతారు జనాలు అని చెప్తాడు. అప్పుడే చూసారా పిల్లరా, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అన్నాడు. చెప్పి విడిచిపెట్టలేదు. ఆయన లక్షణాలు చెప్పాడు. పైన గొర్రె చర్మం, లోన తోడలేదు, అంతతో విడిచిపెట్టలేదు. ఇంకా మనకి ఇంకా క్లియర్ గా చెప్పాడు. ఇదిగో
నా పేరటే వారు వస్తారు మీ దగ్గరికి. ఎందుకంటే నన్ను నమ్మారు కదా, నన్ను నమ్మారు కదా, నా నామాన్నే మీరు నమ్మి నా నామాన్ని ప్రార్థన చేస్తారు కదా. క్రీస్తు నన్ను నమ్మారు కదా మీరు. వేరే వాడి పేరు చెప్పుకున్న వాళ్ళు వచ్చారనుకోండి, దగ్గరికి రాయిస్తాం మనం. సింహాద్రి అప్పన్న గురించి మీకు చెప్పడానికి వచ్చి మేము సింహాద్రి అప్పన్న పేరట మీకు చెబుతున్నది ఏమంటే అన్నాడు అనుకోండి, క్రైస్తవుల మధ్యకి వచ్చి ఎవరు బాబు నువ్వటమ్మా, ఎవరినైనా సింహాద్రి అప్పన్న మీకు సంబంధించిన అక్కడ చెప్పుకోపడ్డాం, అంతేగాని మాకు చెప్పండి కాసేపు వింటామంటారు ఏంటి? మనం ఆలోచించండి పిల్లరా. ఎవరి పేరు చెప్తే మనం వింటాం, ఎవరి పేరు చెప్తే మనం సైలెంట్ అవుతాం, ఎవరి పేరు చెప్తే కూర్చుంటాం, శుభ్రంగా కూర్చొని చెప్పండి మాకు 4 మాట్లాడతామండి. యేసుక్రీస్తు ప్రభువు వారికి అందుకే చెప్తాడు, వారు నా పేరిట వస్తారు ఆయన దగ్గరికి. ఎందుకంటే ఎవరి పేరుతో వచ్చి ఆ దగ్గర చేర్చుకోరు కనుక. ఎందుకు మీకు దొరికేంత చిన్నవాడు కాడు వాడు, అబద్ధ ప్రవక్త, అపవాద క్యాడర్లో హై క్యాడర్లో ఉన్నవాడు వాడు. వాడు ఎంత చక్కగా వాడు మీ దగ్గర దించుతాడు అంటే నా పేరటే దించుతాడు వాడు, నా పేరటే దించుతాడు. నా పేట వస్తే వాడికి రాణిస్తాడు, జాగ్రత్తగా మీరు వింటారు కనుక. నా పేరు మీ దగ్గరికి వస్తారు. వారు ఎవరంటే అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులు అని అంటున్నారు. పేరేమో యేసు క్రీస్తుది, పేరేమో యేసు క్రీస్తు, చేతులు యేసు క్రీస్తు అని చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథం. కానీ వారు చెప్పే మాటలన్నీ వాక్యానికి వ్యతిరేకం. వచ్చి వారు ఏం చేస్తారంటే కలెక్షన్ చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని స్నేహితం మోసపరచుటకై మహా అద్భుత కార్యక్రమం చేస్తారు, మహా సూచనలు చేస్తారు, వాళ్ళు మహత్కార్యాలు చేస్తారు, కనపరుస్తారు ఆయన అని చెప్పారు. అలాగని యేసుక్రీస్తు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేసేస్తారని సర్టిఫికేట్ ఇవ్వలేదైనా. ఆ పవర్ వాడికి లేదు, ఆ పవర్ వాడికి లేదు. అపవాది గారికి కానీ అబద్ధ ప్రవక్తగా లేదంటే కనపరిచేదులు అన్నాడు, కనపరిచేదులు అన్నాడు వాడు యేసుక్రీస్తు ప్రభువు వాడు. వాడు కనపరుస్తాడు ఆయన అన్నాడు. అది ఎలా ఉంటాయంటే వాడు కనపరిచేవి వాక్యం చేత పట్టుకొని బాధ్యతలు తీసుకొని వాక్యం చదువుకుంటూ అంతో ఇంతో వాక్యం నేర్చుకున్న వారు సహితం వెళ్ళిపోతారు వాడు వెనకాల. ఎందుకంటే పేరేవాడిది ఆయన పేరు, చేతిలో బైబిల్. సరే వాళ్ళు ఎక్కడి నుంచి రారు నాయన, మీలో నుంచి వస్తారు నాయన. చక్కగా చెప్పాడు దేశం అంతా 7వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ ఎదురు వద్దురు కానీ లోపల క్రూరమైన కోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటున్నారు అని చెప్తున్నాడు. మత్తయి 7:15 చక్కగా చెప్తున్నాడు ఆయన. అక్కడ జాగ్రత్త చెప్పాడు 24. ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా మరలా జాగ్రత్త చెప్తున్నాడు. మీరు భయపడకండి. ఇప్పటికి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కృష్ణాలను మనం విడిచిపెట్టాం. వాడి లక్షణాలు చేస్తారు, మత్తాలు సూచనలు అని నువ్వు మధ్యకు వస్తారు, అది చేస్తాను నువ్వు చేస్తాను మధ్యకు వస్తారు, నా పేరుతే వస్తారు, బైబిల్ చేతిలో పట్టుకుంటారు. ఆయనకి చక్కగా చెప్పారు పిల్ల. ఆయన నామాన్ని పట్టుకొని మన దగ్గరికి వస్తారండి. ఆయన దేవుని చెప్పుకొని ఆయన వాక్యాన్ని పట్టుకొని ఏమండి ఇలా రావటం వల్ల ఏర్పరచబడిన వారు ఏమైపోతారు? ఎందుకంటే పెద్ద ప్రవక్త అనేవాడు ఇంత అతికినట్టుగా నిజమే, ఇది నిజమే అన్నట్టుగా వాడు భయంకరమైన పరిస్థితులు వస్తారు. ఎన్నోసార్లు కదా యేసు క్రీస్తు అన్నది వృత్తి జాగ్రత్త చెబితే మనం జాగ్రత్త పడాలంటారా, జాగ్రత్త విడిచిపెట్టాలంటారా? ఆలోచించండి. వాళ్ళ లక్షణాలు చెప్పాడు, అద్భుతాలు సూచకులు ఏదో మహత్కార్యాలు కనపరుచుకుంటూ ఉంటారు. అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మరొక అద్భుతమైన లక్షణం చెప్పాడు 26వ వచనం కంటే 7వ వచనంలో. ఇది కూడా మనం చూడాలి. 7వ అధ్యాయం 23వ వచనం 22. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త. ఎందుకంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అన్నాడు కదండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు పరిచర్మ పురాణ దూడలు అన్నాడు కదండి. వారి లక్షణాల గురించి మాట్లాడుతుంటారా? జగన్ అద్భుతమైన మాట క్రీస్తు వారు చెప్పిన మాటల్లో వారి లక్షణాలు చెబుతూ వారు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో తన నామం వస్తుందని చెప్పారు కదా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నారు 22లో.
ఆ దినమున అనేకులు నన్ను చూచి వారి లక్షణాలు చెప్తారు. ప్రభువా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అన్నారు కదండి. పురాణ తోడేళ్ళు గోరచెరువు తప్పుకుంటారు అంటారు కదండి. వారి లక్షణాలు జాగ్రత్తగా యేసుక్రీస్తు పట్టిస్తున్నారు. వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆయన మనం కూడా చెప్తున్నప్పుడు ఆయన 500 నోటు డూప్లికేట్ నోటు ఎలా ఉంటుందంటే ఆయన ఇది ఉంటుంది, ఒరిజినల్ అయితే ఇది ఉంటుంది, డూప్లికేట్ ఇది ఉంటుంది, ఒరిజినల్ ఇది బొమ్మ ఉంటుంది, డూప్లికేట్ ఇది ఉంటుంది, మొత్తం ఈజీగా చెప్తుంటాం. నకిలీకి మనం ఒరిజినల్ కి దేవాలని చెప్తుంటాం మనం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఒక మాట చెప్పి విడిచిపెట్టకుండా వారు ఏం చేస్తారు, వారి లక్షణాల గురించి చెప్పినట్టు అక్కడ ఏమన్నారు, మహత్కార్యాలను అద్భుత కార్యాలు సూచక్రియలు అన్నారు కదండి. ఇక్కడ మరొక లక్షణం చెప్తున్నట్టు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే 22 వచ్చిన మత్తయి సువార్త 7:22లో ఆ దినమందు అనేకులు నన్ను చూచి యేసుక్రీస్తును చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. మరి లక్షణం అంటే నా పేరట మీ దగ్గరకు వచ్చే అబద్ధ ప్రవర్తన అబద్ధ క్రీస్తుల నోటి మాటలు ఎలాగుంటాయంటే వేటిని చేస్తామని చెప్పి మీ దగ్గరికి వస్తారు అంటే మరి ఏం మాట్లాడతారు, వారికి ఏం ఉన్నాయని మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకుంటారంటే ఇదిగో చెప్తున్నాడు 1/1 చెప్తున్నాడు అండి. మరి ఏమంటారంటే నీ నామమున ప్రవచింపలేదా అంటే ప్రవచనాలు చెప్పుకుంటా వస్తాడు. ప్రవచనాలు చెప్పేది ప్రవక్త. యేసుక్రీస్తు వారు వరకు ప్రవక్తలు ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు తరంలో పుట్టిన వాళ్ళండి పిలుపుకున్నటువంటి ఆ 4 కుమార్తెలు కానివ్వండి, మాతృశ్రీ నుంచి యోహాను గారు కానివ్వండి, ఆగబు అనే ఒక ప్రవక్త కానివ్వండి, ఏమండి శీల అనే వీళ్ళందరూ కదండి, శీల అనే కానివ్వండి, వీళ్ళ ప్రవక్తలుగా బైబిల్లో చెప్తూ ఉంటారు. వీరు ఏ కాలంలో పుట్టిన వారంటే క్రీస్తు కాలానికి చెందిన వారు. యేసు క్రీస్తు తరంలో పుట్టిన వారికి మాత్రం అంటే ఆ బైబిల్ అప్పటికి ఆ తరంలోనే సంపూర్ణ బైబిల్ పిల్లల మీద ఆలోచించారు. అంతవరకే ఉన్నారు. రెఫరెన్స్లు అద్భుతంగా చెప్పాడు. ఈరోజు ఆల్రెడీ ముఖ్య రచయితలో బుక్ రాశాను 250 పేజీలు బుక్ రాశాను తెచ్చారు. బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని చెబుతూ ప్రవక్తల లక్షల అందులో ఎంతవరకు కొంతవరకు రాశాను పెట్టారు. క్రీస్తు వారికి ధర్మశాస్త్రం సహా బాప్తీసం ఇచ్చి యోహాను కాలం వరకు ప్రవక్తలు ఉండిరి అంటాడు. బాప్తీసం ఇచ్చి యోహాను కాలం వరకు ఉన్నారు ప్రవక్తలు. క్రీస్తు కూడా ఆ కాలంలో పుట్టిన వాడే. ఏమండి అగబు కూడా ఆ కాలంలో పుట్టిన వాడే. సమకాలీకులందరూ కూడా ఫిలిప్ గారు కుమార్తెలు అప్పటికే పేతురు గారు బాప్తీసం ఇచ్చి సంఘాన్ని ఏర్పడినప్పుడు వాళ్ళు కూడా ఫిలిప్ గారు కుమార్తెలు 10 నిమిషాలు ఎంగిల్లో మంచిగా ఉన్నారు. ఆ తరంలో పుట్టిన వాళ్ళు. ఆ తరంలో బాప్తీసం ఇచ్చి యోహాను గారు మరణించడానికి చెరసాల్లో ఉన్నప్పుడు అప్పుడు పుట్టిన కూడా ఆయన తరంలో ఉన్న వాళ్ళే. ఆలోచించండి. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఇంత వయసు ఉందండి. లేదండి ముస్లిం ఎవరు ఉన్నారు ఇప్పట్లో? ఒకవేళ మనకు ట్రంప్ ఉన్నాడండి, ట్రంప్ ఉందా రేపు ఒక 5 సంవత్సరాలు చనిపోతాడు అనుకోండి. ఆయన చనిపోయే ఆ రోజుల్లో కూడా పోయాడని పుట్టాడు అనుకోండి. అతను ఆ పిల్లవాడు ఎవరనమాట ట్రంప్ కాలం ట్రంప్ తరానికి సంబంధించిన వాడు. ఆలోచించండి పిల్లరా. కాబట్టి ప్రవచించేవాడు ప్రవక్త. అప్పటికే ప్రవక్త అయిపోతే మొదటి శతాబ్ద కాలానికి ప్రవక్తల పీరియడ్ బాప్తీసం యోహాను గారి కాలానికి ప్రవక్తల పీరియడ్ ముగిసిపోతే వీళ్ళు తర్వాత వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీ నామమున ప్రవచింపలేదా అంటే ప్రవచనాలు చెప్పారంటే అంటే ప్రవచనాలు చెప్పుతాను నేనన్నా ఎవరైనా మనకు కనపడుతున్నారంటే ఎవరి లక్ష్యం అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే డైరెక్ట్ గా అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ప్రవచనాలు చెప్తా ఉన్నాడు అనుకుని చెప్తున్నాడు. ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఎవరితో చెప్తున్నారంటే వీళ్ళు ఎవరితో చెప్తున్నారండి? డైరెక్ట్ గా వెళ్ళి యేసు క్రీస్తుతో చెప్తారంటే వీళ్ళు. ప్రభువా ప్రభువా నిమిషాలు చూస్తున్నారు. ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అంతా చేయలేదా ప్రభువా అని యేసు క్రీస్తు చెప్తున్నారట. ఎవరి వద్దకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థమవుతుందంటారా? ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అర్థమవుతుందంటారా? చెప్పండి పిల్లలారా. పాపం అబద్ధ ప్రవక్త చేతిలో వాడబడి ఆలోచనలు ఉన్నట్టున్నారు, ఆ భక్తులు ఉన్నట్టున్నారు. సమస్తము ఎరిగిన పరలోకాన్ని ఇవ్వటానికైనా ఒకరిని తోచి వేయటానికైనా సామర్థ్యం కలిగిన శక్తివంతులైన క్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నారండి. ఈ నామమున ప్రవచింపలేదా, దయ్యాలను వదలగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్తున్నాడు అండి. అంటే ఈ లక్షణాలు ఎవరి లక్షణాలు అని చెప్తున్నాడు ప్రభు?
అబద్ధ ప్రవక్తల లక్షణాలు, అబద్ధపు క్రీస్తుల లక్షణాలు. వాళ్ళు మొట్టమొదటి నుంచి ప్రవచిస్తాం, ఇది ప్రవచిస్తాం, అది ప్రవచిస్తాం అంటాడు. తర్వాత దయ్యాలలో కొడతాం, అతి పిచాచాలలో కొడతాం, వేడ శక్తులు గిన్నెలను వస్తాడు. నెక్స్ట్ ఏమంటాడుగా, అద్భుతాలు చేస్తాం, సూచక్రియలు చేస్తాం అని చెప్పి వస్తారు మీ దగ్గరికి. ఇది అబద్ధ ప్రవక్తల యొక్క లక్షణాలు అని చెప్పారు. ఇలాంటి వారిని ప్రభులు వారు ఏమంటారు వాళ్ళతో 23 అని చెప్పుతారు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వాటితో చెప్పుదును. నడుచుకుంటాను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని. ఎక్కడికి? చాకి పొందాలి. ప్రభు సన్నిధి లేకుండా పోగొట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్ళిపోతారు వాడు? అక్రమము చేయువారులారా. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను, మీరు నోట్ చేసుకోండి. ఏంటది? సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మైండ్లో పెట్టుకోండి. ఏమండి, ఇక్కడ ఉన్నాడు, అక్రమము చేయవారులారా అన్నాడు. అక్రమము చేయవారు సెకండ్ పార్ట్ లో మాట్లాడుతున్నాం దీని మీద. జస్ట్ అక్కడ నోట్ చేసుకుని మైండ్ లో అంత అవసరం పాయింట్. వీళ్ళ ఎందుకు ఇంత మాట అన్నాడు యేసు క్రీస్తు ప్రభువు వారు? అక్రమము చేయువారులారా అంటే అక్రమం కావాలంటే క్రమానికి వ్యతిరేకంగా పోయినాడు. ఎందుకు ఈ పదం ఉపయోగించి వారిని అక్కడి నుంచి తన ఎదురు తోలివేశాడో తర్వాత మీకు సెకండ్ పార్ట్ వస్తుంది. జస్ట్ ఇప్పుడునండి. అంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పాడు. వారికి ఏ లక్షణాలు ఉంటాయో కూడా చెబుతున్నాడు. చూడండి పిల్లరా, ప్రవచిస్తాము, దయ్యాలను కొడతాము, స్వస్థత చేస్తాము, వస్తామని మీ దగ్గరికి అని చెప్పాడు. మీరు మోసపోకండి అని పళ్ళ కొద్ది చెప్తున్నాడు. మాటికి చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభువు వారు. నా నామం వస్తారు, సూచక్రియ అద్భుతాలు వస్తారు, మిమ్మల్ని మోసగిస్తారు. ఏం చేసి మోసగిస్తారు? మళ్ళీ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలను వస్తారు వాళ్ళు అని చెప్పారు. దశలో 2వ పత్రిక పౌలు గారికి ఎలా రాసి చీచి చెడ్డలు రాసాడు కదండి, అద్భుతంగా. దశలో 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనానికి ఎంత అద్భుతంగా రాయించాడు దేవుడి. ఇక్కడ దశలోకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం పెట్టారు. పౌలు గారు దశలోకి రాసిన 2వ పత్రిక మరణించేంతవరకు మన గుండెల్లో ఉండవలసిన మాటలు పిల్లలు. దశలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. దశలో రాసిన 2వ పత్రిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఏమండి, జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ ఏమంటది? అద్భుతం ఉంటది వచనం చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఏమంటే, ప్రభు అయిన యేసు తన నోటి ఊపి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వారిని నాశనము చెయ్యను అన్నటువంటి పిల్లలు. పిల్లలు రైట్. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధులను సూచే క్రియలతోనూ మహత్కార్యముతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలం అనుసరించి ఉండదు అన్నట్టు అద్భుతంగా చెప్తున్నాడు మోసాయిట. నిజంగా పరిశుద్ధాత్మ ఎంత ఉన్నతంగా రాయించాడంటే, దయ్యాన్ని జుట్టు పట్టుకుని వచ్చి మన ముందుకి ఈడ్చిపడించాడు. ఇదిగో ఇదే ఆ దయ్యం అంటే. చూడండి పిల్లలు ఏమంటాడు? వాని రాక అన్నాడు. చూడండి, వాని రాక అన్నాడు. ఎవరి రాక? ఎవడు? వాని రాక అంటున్నాడు. ఏమండి, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలంతో అన్నాడు. ఏమండి, వాని రాక అంటే ఎవడు? వీడు? ఇంతకు వాడంటే ఎవడు? ఏమండి, సాతాను కనపరచు సమస్త మోసంతో అన్నాడు. కిందకి రాగానే ఏమండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించును అన్నాడు. ఇంతకు వాణి రాకంటే వాడేవాడు ఈ సాతానుగా మనకు తెలుసు. ఇంతకు వాణి రాక అంటున్నాడు. అంటే ఇద్దరు కనపడుతున్నారు ఇక్కడ. వాడు అంటే ఎవడు? వీడు వాడే అబద్ధ ప్రవక్త. ఈ సైతాన్ గారు దించాడే వాడే వీడు. వాని గురించి మాట్లాడుతున్నాడు. వాని రాక అంటే ఆ దయ్యంగాడి రాక, అబద్ధ ప్రవక్త రాక, వాడిని సృష్టించినటువంటి దయ్యంగాడి రాక, సైతాన్ గారు వాని రాక ఎలా ఉంటుందంటే, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అన్నాడు. చూడండి, వాడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడో చెబుతున్నాడు, ఎలా వస్తాడో కూడా వాడు చెబుతున్నాడు. ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే పనులు డివైడ్ చేస్తున్నాడు సైతాన్ గాడు. పొరముఖము అబద్ధ ప్రవక్త పనులు డివైడ్ చేస్తున్నారు కదా.
ఇందుకు అబద్ధం చెప్పి మోసగించే పనిని, ప్రజలు మభ్యపెట్టే పనిని ఎవరికి అప్పగించాడు సైతానగాడు? ఈ అబద్ధ ప్రవక్తని ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు వాడు ప్రజల దగ్గరికి, మన దగ్గరికి ఎప్పుడు వస్తాడో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎలా వస్తాడో కూడా దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. చూడండి పిల్లరా, 9వ వచనంలో వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అన్నాడు. చూడండి ఎలా వస్తాడట? అబద్ధ విషయమైన సమస్త బలంతో వస్తాడటండి వాడు. అబద్ధ విషయమైన సమస్త బలంతో అంటే ఫుల్ పడుచట, ఫుల్ వాని శక్తి ఎంతో అంత సమస్త బలముతో వస్తాడట. నువ్వు వచ్చి ఏం చేస్తాడంట వాడు? వచ్చి ఏం చేస్తాడంట? నానా విధములైన సూచక క్రియలతోనూ మహాకార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అన్నట్టు పిల్లలు. వాడు వస్తాడైనా వాడు రావడం మామూలుగా రాడు. ఇదిగో సమస్త బలముతోనూ మోసముతో మీ దగ్గరకు వస్తాడు అన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంతకు ఎవరి దగ్గరకు వస్తాడు వీడు? ఎవరి దగ్గరకు వస్తాడో చెబుతున్నాడు. చూడండి 8వ వచనంలో, 9వ వచనంలో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమలను అవలంబింపకపోయిది కనుక. జాగ్రత్తగా వినండి విడగొట్టుంది. అద్భుతంగా ఉంటుంది అర్థం. పౌలు గారు, ఎందుకంటే పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలు ఎలా ఉంటాయండి? కాంప్లెక్స్ ఉంటాయి. కామాలు 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 కనపడుతుంది, పురుషాలు సామాన్యం కనపడదు. ఏమంటే అందుకే అద్భుతంగా చెప్తున్నాడు పౌలు గారు. ఆ అపవాది అబద్ధ ప్రవక్త యొక్క రాక ఎలా ఉంటుంది అన్నాడు? వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలంతో అన్నాడు. చాలా పవర్ఫుల్ గా దిగుతాడు మీ మీదకి వస్తాడు అన్నాడు. అయితే ఎప్పుడు వాడు సమస్త విధమైనటువంటి అబద్ధముతో బలంతో వస్తాడు అంటే ఎవరి మీదికి వాడు వస్తాడు అంటే చెప్తున్నాడు, నశించుచున్నవారు, 9వ వచనం, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై అన్నట్టు. నశించుచున్నవారంటే ఎవరు? ఆల్రెడీ నశిస్తూ నాశనం అయిపోతూ ఉన్న వాళ్ళు ఆత్మీయంగా. ఆ నాశనం అయిపోతున్న వారు రక్షింపబడుటకై వారు ఏం చేయలేదంటే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనక వాని రాక. అంటే అపవాది గాడు, ఆ అబద్ధ ప్రవక్త గాడు ఎలా వస్తాడు? ఎవరి మీదకి వస్తాడు సమస్త బలంతో అంటే ఇదిగో సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేవాడు. సత్యం అంటే ఏంటి? మీ అందరికి తెలుసు, వాక్యం. 17-17 సత్యం అంటే వాక్యం అంటే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోవడం అంటే ఏంటి? వాక్యాన్ని పట్టించుకోకపోవడం. వాక్యము చేతిలో ఉన్న వాక్యాన్ని పట్టించుకోకపోవటం, వాక్యం ఏం చెబుతుందో చూసుకోకపోవటం, బైబిల్ పట్టుకొని బైబిల్ ఏముందో తెలుసుకోకపోవటం, బైబిల్ మీద ఒక పట్టు సంపాదించకపోవడం, అసలు బైబిల్ ఏం చెబుతుందో కళ్ళు తెరిచి చదవకపోవడం. ఆలోచించండి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక అన్నాడు. అంటే సత్యాన్ని పట్టించుకోకుండా, బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ చూసుకోకుండా, ఎవడో చెప్పిన మాటల మీద ఆధారపడి ఈతను చెప్పింది నిజం అనుకుని బుద్ధిగా నిలబడిస్తుంటాడే వాడు ఈ నశించేవాడు. క్రైస్తవుడే చేతులు బైబిల్ ఉంటది కానీ బైబిల్ చూడడు. బైబిల్ ఏం చెప్తుందో పట్టించుకోడు. అంటే ఏం చేస్తున్నాడు అంటే ఎవడో ఒకటి చెప్పాడు, ఒక మనిషి చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తి, ఆ సేవకుడు, ఆ పాస్టరో లేకపోతే ఆ బోధకుడు బైబిల్ పట్టుకున్నా కదా చెప్తాడు, క్రీస్తు రామానే కదా చెప్తాడు, బైబిల్ పట్టుకుని బైబిల్ వచ్చిన చూపిస్తాడు. ఆ చెట్టు మీరు నమ్ముతాడు తప్ప, చెప్పగానే నమ్ముతాడు తప్ప సత్యాన్ని పట్టించుకోడు. అతను చెప్పింది బైబిల్లో అలా ఉన్నదో లేదో అని దేవుడు మొదటి నుంచి బల్ల గుద్ది మాటికి పరిశోధించండి, మీరు ఏమంటున్నారు, జాగ్రత్త, ఈ జాగ్రత్తలన్నీ పక్కన పెట్టేసి దేవుడు పాత్ర చెప్పిన జాగ్రత్తలు, క్రీస్తు ప్రభువు చెప్పిన జాగ్రత్తలు, అపూర్తులు చెప్పిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా హెచ్చరికలు, జాగ్రత్తలు పక్కన పెట్టేసి పిల్లరా, ఎవరో ఒక మనిషి చెబితే అతను భక్తుడు అని నమ్మేసి పాపులారిటీ ఉంది, ఫాలో అయిపోతుందని చెప్పి అతను ఏది చెప్తే ఫిక్స్ అయిపోతాడే. ఇంకా బైబిల్ పట్టించుకోడు. బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్ దేవుడు ఏం రాయించాడో దానికి సంబంధించి ఇవే పట్టించుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోతుంటాడు. చూసారా? వాళ్ళ గురించి చెప్తున్నాడు కదా. వాళ్ళు ఎవరంటే వాడు మోసపోతాడు, వారి దగ్గరికి అపవాది దాకా దిగుతుంది ఆయన అని చెప్తున్నాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడి, చదువుతానికి అర్థమవుతుంది చూడండి, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమే. నువ్వు రక్షింపబడాలి అంటే నువ్వు ఏంటి ఫాలో నువ్వు నీ చేతిలో 46 పుస్తకాల బైబిల్ చదువుకొని ఏం చెబుతుందో చూసుకొని జాగ్రత్తగా నువ్వు దాన్ని ఫాలో అయితే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అందుకే రక్షించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక ఇక దిగుతాడు వాడు నువ్వు చూద్దాం.
అంటే పిల్లరా, ఇప్పుడు అపవాదిగాడు ఎవరి మీదకి వస్తాడు? వాడు ఈ అబద్ధ ప్రవక్త వాడు ఎవరి మీద సమస్త బలంతో దిగుతాడు, దూకుతాడు మీదికి. ఎవరి మీదకి దూకుతాడంటే ఎవడైతే వాక్యాన్ని పట్టించుకున్నాడో వాడి చేతుల్లో అయిపోయాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఎవరి మీదకి వాడు వస్తాడు, ఎవరిని వాడు కమ్ముకుంటాడు అంటే, ఎవరిని వాడు పట్టేసుకుంటాడు, ఎవరిని వాడు మింగేసుకుంటాడు అంటే, ఎవడైతే సత్యాన్ని వాక్యాన్ని పట్టించుకోడు వాడి మీదకి వస్తాడు. అంటే నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో అయిపోయావు. వాక్యాన్ని పక్కన పెట్టావా, వాక్యాన్ని పక్కన పెట్టావా అయిపోతావు నువ్వు అన్నాడు. నీ మీదికి వాడికి చిటికల క్షణాల మీద వాడు ఎలా వస్తున్నాడు చెప్తున్నాడు. వాడి రాక అబద్ధ విషయమైన సమస్త బలం, అబద్ధ విషయంతో వస్తున్నాడు. నీ మీదికి సమస్త బలం ఎందుకు వస్తున్నాడు అంటే దొరికావు అని. గుంపులు 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 ఉంటాయి, చింతలు గుంపులు 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 ఉంటాయి. ఆ సింహం పక్కన నిలబడుకుంటది లేదా పులి ఆ పక్కన నిలబడుకుంటది. మొత్తం మందనంతా టార్గెట్ చేయాలి. ఆ మందన జాగ్రత్తగా చూస్తారు. ఒక్కొక్కదాన్ని ఆ మంచి వయసులో హుషారుగా ఉందా ఒక బాబోజీ దొరకదు. ఆ తర్వాత ఇంకోదాన్ని చూస్తుంది, ఇది కొంచెం లావు ఉన్నా సరే కొంచెం గట్టిగా పరిగెట్టేటటువంటి అని చూసి మందంతా చూస్తారు. ఏదైతే కాస్త బలహీనంగా కూకుతున్న వస్తుంది అనుకోండి, బలహీనం ఉందనుకోండి, 100 రూపాయలు జింకలు ఒక్కగా దాన్ని టార్గెట్ పెట్టుకుంటది. దేని టార్గెట్ పెడుతుంది? సింహం, పులి, పురముగాలు బలహీనంగా మందులో ఏది కనబడితే దాన్ని టార్గెట్ చేస్తాయి. దీనికి అర్థమైతే అపవాదిగాడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే ఎవడైతే వాక్యాన్ని పట్టించుకోకుండా పక్కన పెడతాడో వాడిని టార్గెట్ చేస్తాడు. వాక్యాన్ని పక్కన పెట్టడం మనకి ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఎందుకులారా. అంటే వాడిని రాక మీ యొద్దకి జరగకూడదు, వాడు మీ మీదికి రాకూడదు. వాటికి మీరేం చేయకూడదు, మనం ఏం చేయకూడదు, చేతిలో వాక్యాన్ని పట్టుకోవాలి. పొరపాటున వాక్యాన్ని పక్కన పెట్టావా అయిపోయేదా, బలహీనపడ్డాడు, బలహీనంగా కనబడ్డ వాడికి. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, దురదృష్టకరమైన సంగతి ఏంటంటే పిల్లరా, క్రైస్తవులు అన్నిటినీ ప్రేమిస్తారు కానీ వాక్యాన్ని మాత్రం ప్రేమించారు. వాక్యం ప్రేమించారు. మీటింగ్కి వస్తారు, ఆదివారం చర్చికి వస్తారు, బైబిల్ కూడా తెచ్చుకోరు. ఒకవేళ బైబిల్ మేము తెచ్చుకుంటామని బైబిల్ తెచ్చుకున్నా దాన్ని ఓపెన్ చేయరు. ఒకవేళ ఓపెన్ చేసిన రెఫరెన్స్ చదవరు. ఒకవేళ చదివిన అసలు రెఫరెన్స్ లో ఏం చెబుతున్నాడు, దానికి సంబంధించి కిందేం చెప్పాడు పైన చెప్పాడని ఇంటికి మళ్ళీ చదువుకుంటాడా, అక్కడ చదువుకుంటాడు టైం లేక. చదువుకోదు, ఆలోచించడు, అర్థం చేసుకోదు, చూసారా, పట్టించుకోడు. చర్చికి ఎందుకు వచ్చాడో తెలియదు, మీటింగ్ ఎందుకు వచ్చాడో తెలియదు. ఒక గొర్రె వస్తాడు, గొర్రె వచ్చాడో చూపుకుంటాడు. మళ్ళా చదువు చూస్తే BA FRCS అంటాడు, BA అంటాడు, BCom అంటాడు, బీటెక్ అంటాడు, MBBS అంటాడు, నేను గెస్టెడ్ ఆఫీసర్ అంటాడు, ఆర్మీ ఆఫీసర్ అంటాడు, తహసీల్దార్ అంటాడు, కలెక్టర్ అంటాడు. క్రైస్తవులు గెస్టెడ్ ఆఫీసర్ అంటున్నాడు, క్రైస్తవులు ఏ పుస్తకం పక్కన ఏ పుస్తకం తెలియదు వాళ్ళకు. వాళ్ళు తెలియదు పిల్లలు వాళ్ళకి. ఎందుకంటే నేర్చుకోడు వాడు, పట్టుకోడు చేతుల బైబిల్ రాడు, పట్టి వాళ్ళ క్యాడర్ అంటాడు, వాళ్ళ కార్ అంటాడు, ఏసీ చర్చిగా ఉంటాడు, ఎన్నో చెప్పుకుంటాడు. అందుకే అలా విడిచిపెట్టేస్తామంటే విడిచిపెట్టదు. ఎందుకంటే అనడు, దేవుని దగ్గరకు వచ్చి తన క్యాడర్ చూపించుకుంటారు. ఇంకేం నేర్చుకుంటారా తన బైబిల్? ఆలోచించండి పిల్లారా. చాలా మంది హృదయకరంతో ఉంటారు పిల్లారా. సత్యం వినపడుతున్న మన వల్ల కూడా కొంత క్యాడర్లు కొంత చూసేస్తారు. చిన్న మాట కొంచెం అట్లా తగిలిందంటే ఇక వీటిలోకి వెళ్ళిపోతాడు. పట్టించుకునే వాక్యాన్ని వాళ్ళ తాతకు వాక్యం రాదు, వాళ్ళ తాతకు వాక్యం రాదు, అతనికి వాక్యం రాదు, అయినా సరే వాక్యం దగ్గర వినాలా, నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు పిల్లారా. బైబిల్ తెచ్చుకోడు, బైబిల్ తెచ్చుకున్న చూడడు, చూసిన చదవడు, చదివిన ఆలోచించడు, గ్రహించడు. ఆలోచించండి పిల్లారా. ఇది అలా ఉన్నావా, ఏమని పడుతూ ఉన్నావా, నీకు జరుగుతున్నాడు. వాని రాక అబద్ధ విషయం అనే సమస్త బలముతో అంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టడం ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. వాక్యాన్ని పట్టించుకోవడం ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి పిల్లారా. ఆలోచించండి పిల్లారా. యేసు క్రీస్తు వారు చేసిన ఈ హెచ్చరిక, యేసు క్రీస్తు వారు చేసిన హెచ్చరిక చిన్న హెచ్చరిక అనుకుంటున్నారా? ఆషామాషి వ్యక్తి చేసిన హెచ్చరిక అనుకుంటున్నారు పిల్లలకి. మనకి పెద్ద హెచ్చరిక క్రైస్తవ సమాజానికి 2000 సంవత్సరాలుగా అతి పెద్ద హెచ్చరిక పిల్లలు. ఇవన్నీ కూడా
అసలు ఈ మాటలు చదివి చెప్పిన వాళ్ళు ఉన్నారు, చర్చలు అసలు చదువుతారు ఈ మాటల్ని. వాని రాక 8-9 వచ్చి అసలు ఈ మాటలు చదివి వివరిస్తారండి. రక్షించుతున్న వాతావరణం రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయం సమస్త ఫలితం. అసలు మనం చదువు క్రైస్తవులు చదువుతుంది వాళ్ళు అప్పుడప్పుడు ఎందుకంటే బైబిల్ అంతా చదవడం ఒకసారి అని చదువుతుంటారు. చదివితే అసలు అర్థమవుతాయి మాటలు. నాకు వాడేవాడు వాడడానికి ఏంటి, సత్యం ఏంటి, నశించుచున్నవాడు ఏంటి, అవలంబింపకపోవడం ఏంటి, సూచక్రియలు ఏంటి, అద్భుతాలు ఏంటి, ఏంటి ఇవన్నీ గంటల మూల మొత్తం ఒక గట్టిగా మేత తీసుకుని తల మీద గుమ్మరించినట్టు ఉంటది. మనం సత్యంత వరకు గుమ్మరించినట్టుగా ఉంటుంది తప్ప ఇది ఏంటంటే అని అడగడు. బైబిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 4 సార్లు చదువుతాను, సంవత్సరానికి నేను 2 సార్లు చదువుతాను. మరి ప్రశ్నలు ఏం రాలేదు అని అడుగుతాం. ఆ ప్రశ్నలు ఏం రాలేదు కదా పట్టించుకోవట్లేదు. అదే కావాల్సింది క్రీస్తు అందుకే పిల్లరా అంత హెచ్చరిక చేశాడు. జాగ్రత్త పడవలసిన చోట మనం ఎప్పుడు జాగ్రత్త పడకండి. మీరు ఎక్కడ జాగ్రత్త పడకుండా పడలేదు, కానీ ఇక్కడ మాత్రం జాగ్రత్త పడండి అన్నారు. అందుకే చెప్తాం వాని రాక అంటే ఎవరి మీద జరుగుతుంది చెప్తున్నట్టు వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా అంటే వాని రాక అబద్ధమైన విషయం సమస్త బలం అంటే అది ఎలా ఉంటదంటే వాక్యం తెలియకూడదు. వాడిని చూసామనుకో వాక్యం చెప్పేవాడిని అయిపోతావు 100%. నువ్వు వాడు ఎలా వస్తాడంటే వాడిని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను ఇంత మళ్ళీ చెప్తున్నాడు, తీసి చెప్తాడు నానా విధములైన సూచక క్రియలు అన్నాడు. మొత్తం చేస్తాం, అనుభవపడతాం, యువస్తాం. సూచక క్రియలతోనూ మహాకార్యములతోనూ దుర్నీతిని గుర్తించి సమస్త మోసమైనది అన్నాడు. శస్త్రక్రియలు చేస్తాం, మేము సూచక్రియలు చేస్తాం, మహత్కార్యాలు చేస్తాం. వస్తాడా? కానీ అంత అబద్ధం అన్నాడు. అదంతా అబద్ధం. దుర్నీతిని గుర్తి దుర్నీతి అవి చెప్పి డబ్బు తనుకోండి. నీతి అంటే ఏంటి? దేవుడు నమ్మటం. దుర్నీతి అంటే అవి చూపించి వాక్యాన్ని చూపించి ఇదిగో ఇవి చేస్తాం మహత్కార్యాలు స్వస్థతలు అని చెప్పి డబ్బు తనుకుంటాడు. వాడు దగ్గర అవి కొనుక్కుంటాడు, కచ్చిపం కొనుక్కుంటాడు, నూనె కొనుక్కుంటాడు, కీస్ కొనుక్కుంటాడు, అదంటాడు, ఇదంటాడు, అటప్పు కొనుక్కుంటాడు, ఏదో చెప్తాడు. అదే చెప్తున్నాడు. దుర్నీతిని గుర్తించు సమస్త మోసం అన్నాడు. మోసముతో నశించుచున్న వారిలో వాక్యం పట్టుకోలేదు కదా, నశించుచున్న వారిలోనే నశించుతున్నవాడు వాక్యం పక్కన పెట్టాడు. నశించుచున్న వారిలో సాధారణ తన పరచు బలమును అనుసరించి ఉండును. 11 చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్టు గుండెలు పోయిపోయి మాట చెప్తున్నాడు. అబద్ధమును నమ్మునట్టు మోసము చేయి శక్తిని దేవుడు వారికి తప్పుచున్నాడు అన్నాడు. దేవుడే మోసం చేసే శక్తిని వాళ్ళకు పంపించేశాడు. అయ్యో అపోది రారా, అబద్ధ ప్రవక్త రారా, ఇంత తీసుకెళ్ళిపోయి బ్యాచ్ అంతా తీసుకెళ్ళిపోయినట్టు దేవుడు. మీరు దేవుడు బట్టి చేస్తారా? చూసారేమంటాడు ఆ మాట? మీరు చదివితే నిజంగా పిల్లరా, ఇందుచేత సత్యమును 11 ఇందుచేత సత్యమును నమ్మక అంటే అర్థం ఏంటి? సత్యమును నమ్మక అంటే అర్థం ఏంటి? అర్థమేంటి పిల్లరా? అంటే సత్యం చెబుతూ ఉంటే నమ్మాలి స్థితి. మరి దేన్ని నమ్ముతావు నువ్వు? అసత్యాన్ని నమ్ముతావు. సత్యం అంటే బైబిల్లో మనిషి చెప్తున్నది, స్పీకర్ చెప్తున్నది, బోధకుడు చెప్తున్నది, మాస్టర్ చెప్తున్నది, ఎవడో నీ ముందు ఎవడేళ్ళు కూడా బైబిల్ పట్టుకుని చెప్తున్నాడు. అతను చెబుతున్నది నువ్వు ఒక్కసారి అలా ఉంటాను లేదా తీసుకున్నావు అనుకో, నువ్వు సత్యంలోకి వస్తావు. సత్యాన్ని నమ్ముతావు. అతను చెప్తున్నా అబద్ధం అనుకుంటావు. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు ఏం చేస్తావు? అందుచేత సత్యమును నమ్మక అంటే బైబిల్ పక్కన పెట్టారు, సత్యాన్ని నమ్మకుండా ఏమండి దుర్నీతి యందు అభిలాష గల వారందరూ చేసేవాడు, మాట్లాడేవాడు, స్వస్థతలు అద్భుతాలు చేసేవాడు, వాడికి డబ్బు కావాలా? ఆయన దగ్గరికి వెళ్తావే నువ్వు కూడా చేతులు ఒప్పుకుంటూ నీకేం కావాలి? అక్కడికి వెళ్ళినా నీకు ఫ్రీ స్వస్థత కావాలి, అక్కడికి వెళ్తే నీ కారు 2 కార్లు కావాలి, నువ్వు వేసే 1000 రూపాయలకు నీకు 1,00,000 రూపాయలు కావాలి, నువ్వు వేసే 10,000కు నీకు ఒక 10 లక్షలు కావాలి. వాడు తింటే నువ్వు దున్నితోడు, వాడు అలాంటోడే నువ్వు అలాంటోడు. వాడి దగ్గరికి వెళ్తున్నాడు, వాటిలో అదే ఉంది, నీ మైండ్ లో అదే ఉంది తప్ప సత్యం అనేది లేదు. చోట్లేదు చెప్తాడు. దీని చేత సత్యము నమ్మక దుర్భిలాషగల వారందరూ శిక్షా విధి పొందుటగా నాశనం పోవడానికి శిక్షావిధి పొందుటగా అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎంత ఘోరం ఖచ్చితంగా ఆలోచించినట్టు దేవుడు కూడా దశ అలిసి అసలు దేవుడు కూడా ఆలస్యంగా
చెప్పి 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 వాక్యాన్ని మీకు సత్యం చెప్పించి చెప్పించి ఎంత చెప్పినా వినకుండా మరలా ఏదో మైండ్ లో పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఒక స్థితికి వచ్చాడు. ఏంటి? నేను విడిచిపెట్టుకుని వచ్చాను. వీడు నాకు వద్దు దైవం తీసుకెళ్ళిపోతుంది. అబద్ధమును నమ్మునట్లు అన్నట్లుని అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇంతవరకు మనం ఆశీర్వాదాలు దేవుడు పంపడమే చూసాం. చూడండి, దేవుడు ఆశీర్వాదాలు పంపుతాడు, దీవెనలు పంపుతాడు అని చెప్పి పాటలు కూడా పడుకున్నాం మనం. పంపుతాడు దేవుని దగ్గర నుంచి దీవెనలు మాత్రమే, ఆశీర్వాదాలు కాదు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. దేవుడే వదిలిపెట్టుకుంటున్నాడు. పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? దేవుడు అనేక సార్లు చెప్పినా వినకుంటే ఏం చేస్తాడు చెప్పండి? సత్యాన్ని పక్కన పెట్టడం. పిల్లలు మీలో కూడా చాలా మంది వింటుంటారు, రాసుకొస్తున్నారు, రాసుకుంటుంటారు. మరి రాసుకున్న దాన్ని ఆ వారం అంతా ప్రాక్టీస్ చేసుకుంటారా? పోయిన వారం అంతా ఒక పాట విన్నారు, ఈ వారం అంతా దాన్ని ప్రాక్టీస్ చేస్తారా పిల్లలు? మరి ఆ పాఠం చూసుకుంటారా? ఆ రెఫరెన్స్ మీకు కరెక్ట్ గా చెప్పారా లేదా మీరు పట్టించుకున్నారు? అసలు నేను చెప్పింది ఆన్లైన్ వ్యవసాయంగా చెప్తున్నారు, ఇవన్నీ అసలు ఈ సత్యమైన అబద్ధం ఏమైనా బోధిస్తున్నాడా అన్నది చెక్ చేసుకుంటారా పిల్లలు? సత్యమని తేలిన తర్వాత నేను నేర్చుకోలేదు, దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి మరి ఒక మంచి నోట్స్ లో దాన్ని నీట్ గా రాసుకొని గుండెలు పెట్టుకుంటారా? మీరు మీ పిల్లలకు వారసత్వంగా దాన్ని అప్పగించాలి అనుకుంటారా? మా నాన్నగారు మోసపోయారండి, మన తాత ముత్తాతలు మోసపోయారండి. వాళ్ళు చదువు లేవు, చెప్పే దిక్కు లేదు, వాక్యాన్ని ఇంత విలువగా లేదు, వాళ్ళకి చెప్పే నాదు లేడు. అప్పట్లో ఆలోచించిన పిల్లరా, తరతరాలు ఆస్తులు అయితే చదువులో డెవలప్ అయ్యావు, అన్నింటిలో డెవలప్ అయ్యే పిల్లరా, కానీ వాక్య విషయాలు ఎంత డెవలప్ అయ్యావు? మీ నాన్న అలాగే ఉన్నాడు, మీ తాత అలాగే ఉన్నాడు, నువ్వు కూడా అలాగే ఉన్నావు. మనం తరం కూడా ఇలాగే ఉంటే ఎలా చెప్పండి పిల్లరా? చక్కగా ఒక నోట్స్ ఒక డైలీ మంచిగా ప్రిపేర్ చేసుకొని గుండెల్లో పెట్టుకుని నేర్చుకుంటూ ఆ వాక్యాన్ని ఒక పాఠం చెప్పామంటే ఆ వారం అంతా మీరు చదువుకో దాన్ని నేర్చుకునేది లేదా? పిల్లలకు వారసత్వం మంచి డైరీస్ రెడీ చేసి ఆయన ఇదిగో ఇది ఫస్ట్ ఇయర్ పాఠాలైనా, సెకండ్ ఇయర్ పాఠాలైనా, ఇది ఈ పాఠం, ఇది ఈ పాఠం, ఈ పాఠం అని పిల్లలకు నేర్పిస్తుంటున్న వారు నేర్చుకుంటున్న వాళ్ళు అసలు వారం అంతా ఒక పాఠాన్ని ప్రాక్టీస్ చేసేవారు ఉన్నారంటారా పిల్లలు? అవుతున్న మీరు ఉంటే మీరు ధన్యులు. లేకపోతే పరిస్థితి ఏంటంటే అది రాక మీ మీదికి కూడా మామూలుగా దిగదు. గద్ద ఎలాగైతే కోడి పిల్ల క్షణంతో పాటు ఎత్తుకొని వెళ్ళిపోతుందో మనం ఎత్తుకోవడమే తప్ప మనం దొరకదు. అది అపవాదిగాడు కూడా అంతేనండి. చూస్తున్నాడు వాడు, అందరూ చూస్తున్నాడు, సంఘాలను చూస్తున్నాడు, అలా చూస్తాడు. ఎవడు వాక్యాన్ని పెట్టి ఈ సంఘం వాక్యాన్ని పట్టించుకోదు, ఈ సంఘంలో సత్యం ఉన్నాడు వీడు పట్టించుకోడు వాక్యాన్ని, ఈ ఫ్యామిలీ పట్టించుకోదు వాక్యాన్ని, ఈ బ్యాచ్ పట్టించుకోదు. దొరికారు నాకు అనుకుంటాడు వాడు. చెప్తున్నాడు పిల్లలు. ఇక ఇలా పరిస్థితి చూసి దేవుడు ఏం చేస్తాడు? వీడికి అంతా చెప్పినా కూడా వీడు నా కొడుతూ అని వదిలేసుకుంటున్నాడు. పిల్లలు దేవుడు విసిగిపోయి దేవుడే వదిలేసుకుంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలు పిల్లలు. 2000 సంవత్సరాల క్రితం ప్రశ్నలు ఉంటే అడగండి అంటే అసలు అడుగుతారండి మాటల్ని? అసలు రాష్ట్రపతి 2వ అధ్యాయం అసలు అర్థం కాదు కదా, గుర్ర పట్టించినట్టయితుంది. మరి చెప్పండి బ్రదర్ దీని గురించి. ఒక్క రోజు అడుగుతారేమని ప్రశ్నలు ఉన్నాయని అడుగుతారు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, లైవ్ లో వింటున్నవారు, బీటెకులు, ఎంటెకులు, ఏమండి ప్రమాణం కూడా మంచి బైకులు ఉన్నాయి, మంచి కార్లు ఉంటాయి, మంచి ఇల్లులు ఉంటాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఫ్యామిలీలు ఉన్నాయి, చక్కగా అన్నీ ఉన్నాయి. మరి వాక్యం అలా చెప్పండి పిల్లరా. 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట జాగ్రత్తలు అండి ఇవన్నీ కూడా. అసలు ఇలాంటి మాటలు ఏ సంఘంలో వినబడుతున్నాయి మనకు? ఇదిగో ఇలా సత్యాన్ని పట్టించుకోండి సంఘస్థులారా. సత్యం పక్కన పెడితే, సత్యాన్ని నేర్చుకోకపోతే, మీరు సత్యం నేర్చుకోకపోతే వాడిని రాకెదు ఇలా ఉంటది. ఎత్తుకుపోతాడు వాడు. యేసు క్రీస్తే ఆయనంతటి వాడే, ఆయనే చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన వరకు మాటికి చెప్పాడు ఆయన. కాబట్టి జాగ్రత్త పడాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. చర్చి వస్తున్న ప్రతి ఒక్కరు, లేకపోతే అపవాదిగా రాక మీ మీద దిగుతుంది అని సంఘాలలో అసలు ఈ మాటలు ఉన్నాయంటారు. చెప్పండి పిల్లరా. గతులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తీయండి. అపోస్తలుడైన పౌలు గారు గతులు రాసిన పత్రిక. ఇక్కడికి ఎందుకు వస్తున్నామో చెప్తాను మీకు. ఎడమగా ఎందుకు వచ్చారండి ఇక్కడ కనుకుంటారు. కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అనిపించున్నది. మళ్ళా చదువుతాను. క్రీస్తు కృప. ఇంతకు
ఈ పత్రిక గలతీయులకు రాస్తున్నాడు పౌలు గారు. గలతీయులకు అనగానే గలతీయులు అనగా ఒక సంఘం కాదు, గలతీ అనేది ఒక పెద్ద ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎన్నో సంఘాలు పౌలు గారు ఏర్పాటు చేశారు. పౌలు బర్నబా గారు విజిట్ చేశారు. ఫస్ట్ ప్రయాణంలో గలతీ ప్రాంతానికి వెళ్ళిపోతారు పౌలు బర్నబా గారు. అనేక సంఘాలు ఆ ప్రాంతానికి ఇలా సువార్త ప్రకటించి అలా వెళ్ళి ఇలా వచ్చే లోపు వీళ్ళు ఏం చేశారంటండి, అంటే వీరందరూ ఎవరు వీరందరూ ఎవరు గలతీలు ఉన్నవారు అంటే ఏర్పరచబడిన వారు, క్రైస్తవులు. యేసుక్రీస్తు మత్తయి సువార్త చెప్పాడు కదా 24వ అధ్యాయంలో, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితము మోసం పోయేతాడు, మోసం చేయనని చెప్పాడు కదా మన ప్రభు చెప్పారు కదా. 2000 సంవత్సరాల క్రితం అప్పుడే చెప్పాడు కదా ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడే, ఏర్పరచబడిన వారు మోసపోతారు అని. ఇక్కడ వీళ్ళెవరు ఇప్పుడు గలతీయులు అంటే ఎవరు? వీళ్ళు మామూలు చిన్న వ్యక్తి చేత వాక్యం విన్న వాళ్ళ, ఆషామాష వ్యక్తి చేత వాక్యం విని మనసులో మార్చుకొని వచ్చిన వల్ల పౌలు గారు నిలబడి వాక్యం చెబితే గుండెలు బద్దల వలరు. ఎవరికైనా సరే ఒక నెంబర్ 1 ప్రసంగికుడి అద్భుతమైన బోధలు, క్రీస్తు బోధలు విని పౌలు గారి మాట విని వచ్చినటువంటి వారంటే వీరు. ఒక వ్యక్తి మోసపోయింది, ఒక వ్యక్తి క్రీస్తును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకే మైండ్ బ్లాక్ అయింది. నాకు ఆశ్చర్యం కూర్చున్నది అన్నాడు. ఒక ఫ్యామిలీయా, ఒక పర్సన్ కాదండి, సంఘాలు. ఒక ప్రాంతంలో ఉన్న అనేక సంఘాలు, సంఘం నిండా ఉన్నటువంటి జనాలు ఈ గలతీయులందరూ ఏమైపోయారంటే పౌలు గారు చెప్పినటువంటి ఆ సువార్తను, సత్య సువార్తను విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయారు. ఎంత త్వరగా అంటే వారికి వాక్యం చెప్పి బాప్తిజాలు ఇచ్చి నిలబెట్టిన పౌలు గారికి ఆశ్చర్యం కలిగించేటంతగా అయిపోయారు వీళ్ళు. ఇంతకు ఈ మాటలు చెప్పి ఈ గలతీ సంఘాన్ని పౌలు గారు ఈ పత్రిక ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 58లో రాశాడని నేను. క్రీస్తు శకం 58లో రాశాడు పత్రికని గలతీయులకు. క్రీస్తు శకం 58లో రాశాడండి. క్రీస్తు చెప్పడికి అప్పటికి 33 సంవత్సరాలు. క్రీస్తు చెప్పి ఈ జాగ్రత్త చెప్పి ఆయన 33 నుంచి 33.5 ఈ రోజు చెప్పాడు జాగ్రత్తలు. ఏమండి అంటే ఆయన యేసు క్రీస్తు అంతగా జాగ్రత్త చెప్పినటువంటి అంటే ఒక 28 అంటే పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, 25 సంవత్సరాలు అవ్వలేదు. అప్పుడే ఏమైపోయారు? అబద్ధ భిన్నమైన సువార్థికులు, అబద్ధ బోధకులు రావటం, అబద్ధ ప్రవక్తలు రావటం, సత్యములో ఉన్నటువంటి ఏర్పరచబడిన వారిని అపోస్తుల సారథ్యములో ఉన్న సంఘాలనే కోడి గద్ద కదా కోడి పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారండి. నిజంగా అంటే కళ్ళు ముప్పులు చెప్తాయంటారు చూడండి, అలా నిజంగా మైండ్ బ్లాక్ అండి. ఒక పక్క బ్రతికే ఉన్నారు అపోస్తులు, ఒక పక్క స్వార్థ ప్రకటించు ఇక్కడి నుంచి అటు వెళ్ళారు వేరే సంఘానికి. ఈ లోపు సంఘాలను లేపేశారంటే మీరు ఆలోచించండి పిల్లరా. 25 సంవత్సరాలు కాకసరికి ఎంత జరిగిందంటే క్రీస్తు నిజమైన సువార్తను విడిచి భిన్నమైన సువార్తకు గలతీ సంఘాలు తిరిగిపోయాయి పిల్లరా. మరి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎంత భయంకరమైన వర్క్ చేసి ఉంటాడు అపవాదిగాడు, అబద్ధ ప్రవర్తన. ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనానికి. అనగా అట్టివారు క్రీస్తు యొక్క, ఎందుకంటే ఈ గలతీయులను ఈ సంఘాలను పట్ల తిప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా చెప్తున్నాడు. ఎలా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే ఉంది గంగా అపోస్తులను మోసగాండ్రకు పని వారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. వాళ్ళ భాష సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. వాని కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నాడు గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగు అన్నాడు. ఎవరు దిగారటండి? క్రీస్తు అపోస్తుల వేషము వేసుకుని వారు ఏంటో దొంగ అపోస్తులు దిగారటండి. ఎప్పుడు? ఒక పక్క ఒరిజినల్ ఉంటుండగానే డూప్లికేట్ దిగారు చూడండి. ఒరిజినల్స్ ఉన్నారు అప్పటికి. ఇంకా ఈ మాట రాస్తుంది పౌలు గారు. ఒక పక్క ఒరిజినల్ 12 మంది పౌలు గారు, ఈ 13 మంది స్వార్థ ప్రకటిస్తూ ప్రపంచమంతా సంచారం చేస్తున్నాడు, ప్రాణాలతో ఉన్నారు, ప్రకటిస్తున్నారు స్వార్థను ఒరిజినల్. ఈ పక్క డూప్లికేట్ కుప్పలు దిగిపోయారు. ఇక్కడ దొంగ అపోస్తులు
మోసగాండ్రకు పరివారణ ఉన్నారు. ఎందుకంటే వారి గురువే సైతాను గాడే వెలుగుదూత వేషం, యేసుక్రీస్తు వెలుగైతే వెలుగుదూత వేషం వేసుకున్నాడు. వారి పరిచారకుల నీతి పరిచారకుల వేషము వచ్చాయి కదా, కప్పల వంటివి వచ్చాయి కదా, సూచనలు చేసి మోసగించడానికి వచ్చాయి కదా జనాలకి. ఇదిగో ఎంత పని చేసేయచ్చు చూడండి పిల్లల, ఎంత నెట్వర్క్ ఇవి డెవలప్ చేసేయచ్చు చూడండి పిల్లల. దేవుడి రాజ్యంలో ప్రవేశించి ఏర్పరచబడిన వారిని ఎలా మలుపులు తిప్పారో మీరు ఆలోచించండి. ఒక పక్క ఒరిజినల్ ఉన్నారు, ఒక పక్క నకిలీ దిగిపోయారు. దిగిపోయారు పిల్లల. గొడవలు చర్మములు వేసుకున్నటువంటి కోడియన్లు కాదంటారా వీరు? ఎలా వారిని గుర్తుపెట్టడం, ఎలా ప్రభావాలను గుర్తుపట్టడం అంటే అన్నాడు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, ప్రవచనాలు, ఇదిగో ఇవే వారి లక్షణాలు. నాతోనే చెబుతారు రేపు రెండవ రాకడలో వారు. వాళ్ళకి ఎంత గుండె ధైర్యం వదిలేదు అంటే, ఎంత అపవాది ఎంత వారిని దీంట్లో ఉంచితే వాళ్ళు క్రీస్తుని వెళ్ళిపోయి ఆ మాటలు చెప్తున్నారు. మీరు ఆలోచించండి పిల్లల, ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి. మీరు ఆలోచించండి పిల్లల. మంచి వాడు చూడండి, మన పేదలు రాష్ట్రాలు పేదరు గారు మాట్లాడుతున్నారు. పేదరు గారు రాష్ట్రాలు రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి. అబద్ధ ప్రవక్తల ప్రజల్లో ఉండేది అటువలిని మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. అంటే బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చినారు? అబద్ధగా ఎక్కడి నుంచి రెడీ చేసుకున్నాడు? క్రైస్తవులలో నుంచే. ఎందుకంటే తమ్మును కొనిన ప్రభువును విసర్జించారంట వీళ్ళు. అంటే మొదట బైబిల్ బాగానే పట్టుకున్నాడు పాపం, దేవుని దగ్గరికి అని వచ్చాడు, వాక్యం పట్టించుకోలే. ఈ ఎవడో పెద్దోడు దిగాడు, వీడు బైబిల్ చూసుకోవాలి అంత వ్యక్తి చెప్తున్నాడు కదని చెప్పేసి ఆయనకు వెళ్ళిపోయాడు. ఏమైపోయాడంట, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనొచ్చు. నాశనం అంటే సత్యాన్ని పక్కన పెడతాడు. నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించదు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతారు. డిస్కో డాన్స్, లైట్లు మీటింగ్ పెట్టేసి మొత్తం సూట్లు గలగలు నడుస్తారు. పోకిరి చేష్టలు అనుసరించి నడుతారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది అన్నాడు. ఏమంటాడు పేదరు గారు? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది అటువంటి మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. అంటే అప్పటికే వచ్చేశారు అన్నాడు. రావటం, ఏర్పరచబడిన వాటిని కూడా మోసం చేయటం, తిప్పటం, గందరగోళం చేశారు పిల్లలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:18 చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చిన. చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు అనుకోకండి పిల్లలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18 మనకే చెప్తున్నాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా విన్నారు. ఎప్పుడు నుంచి వింటున్నారు? ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు? యోహాను గారు, పౌలు గారు, పేతురు గారు ఒక ప్రాణాలతో ఉన్నారు. ఒరిజినల్స్ అలాగే ఉన్నారు. ఈ లోపు డూప్లికేట్ కుప్పలు కుప్పలు ఎంతమంది ఉన్నారు? అనేకులు. అన్నమాట అంటలేం చేసుకోండి. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే క్రీస్తు విరోధులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తు ఎంతమంది అని చెప్తున్నాడు? అనేకులు అన్నాడు. అనేకులు. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం దగ్గరంటే అక్కడే చెప్పాడు. 4వ అధ్యాయం మొదటి వచనం, పిల్లలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. వచ్చేసారు. వాళ్ళు ఫాస్ట్ చెప్తున్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక చూసారు. అంటే బయలు వెళ్ళి ఉన్నారంటే ఆల్రెడీ వచ్చేసారు నాయన. ఈ పత్రిక ఎప్పుడు రాశాడు యోహాను గారు? క్రీస్తు శకం సుమారు 90వ సంవత్సరంలో రాశాడు. అపోస్తలుడైన యోహాను గారు యోహాను పత్రిక ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకం 90వ సంవత్సరంలో సుమారు 90వ సంవత్సరంలో రాశారు. అప్పటికే అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఏమైపోయాడ? బయలు వెళ్ళి ఉన్నారు. మాస్టర్స్ అప్పటికే వచ్చేసారు. వచ్చేసారు. మరి ఏం చేయాలంటే యోహాను గారు అడుగుతారా? ఇది నేను చెప్పినాడు చూడండి. ఇవాళ అడిగితే మనం వచ్చారు కనుక మనం ఏం చేయాలి చెప్తున్నాడు. అనేకులు వచ్చారు నాయన, మేము ఉన్నాం నాయన. వచ్చేసి మేము ఉంటున్నా కానీ అనేకులు కుప్పలు తప్పలకు వచ్చారు, మేము మధ్యకి వచ్చారు నాయన వాళ్ళు. మరి ఏం చేయాలి యోహాను గారు? ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడు. కనుక ప్రతి ఆత్మను నమ్మక. బైబిల్ పట్టుకొని చూడండి, నేను వాక్యం చెప్పాను వచ్చాడు అనుకోండి. ప్రతి ఆత్మను నమ్మక. తెల్లవన్నీ పాలు కాదు, నల్లవన్నీ నీళ్లు కాదు. బాగా చెప్పావు సామెతలు కాదు. మరి బైబిల్ పట్టుకుని బోధించే వాళ్ళందరూ సత్యబోధకులు, సత్యం చెప్తారు. అసలు తనకు సత్యం తెలుసా? ఎక్కడ నేర్చుకున్నాడు? ప్రార్థన చేయమనగానే దొరికిపోతాడు. ఓ మా ప్రభు, యేసు ప్రభు, అయ్యా ఎస్ఐ అన్నాడు అనుకో, అయిపోయాడు. ఇంకా
అంటే ప్రార్థన ఎవరి నామములో ఎవరికి చెయ్యాలో కూడా తెలియని వ్యక్తి మన ముందు బైబిల్ పట్టుకొని నిలబడ్డాడు. యూట్యూబ్ లో కనబడతాడు, టీవీలో ఒకప్పటికి టీవీలో మందలు మై డియర్ జీసస్ అనే ఒక ఆయన, చెన్నై చెందిన ఆయన, తమిళనాడు చెందిన ఒక పెద్ద బోధకుడు, కళ్ళు మూసిన మై డియర్ జీసస్. ప్రార్థనలు దొరికిపోతారు. ప్రార్థన ఎవరి నామంలో ఎవరికి చెయ్యాలో తెలియని ఇతను ఇంత స్థాయికి వచ్చాడంటే మీరు ఆలోచించండి పిల్లరా. అతని పైకి తీసుకువచ్చింది ఎవరో మీరు ఆలోచించండి. కనుక ప్రతి ఆత్మను మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎందుకు పరీక్షించాలి యోహాను గారు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు నాయన. మరి ఏం చేయాలి అయ్యా? ఏం చేయాలంటే ప్రతి ఆత్మను మీరు నమ్మకండి నాయన. నమ్మకుండా ఏం చేయాలంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవు కావో పరీక్షించండి. అంటే ఎలా పరీక్షించడం? అక్కడ చెబుతున్న వాక్యంలో మీరు బైబిల్లో చూసుకోండి. బైబిల్ సరిపడుతుందా లేదా, తిప్పి చెప్తున్నాడా, మొత్తానికి ఎటు వస్తున్నాడో మీరు చూసుకోండి. అది రావాలి అంటే ముందు బైబిల్ ఎలా చదవాలో మీకు తెలియదు. చెప్పింది ఎలా చూసుకోవాలి. అందుకే ఫస్ట్ లో చెప్పండి డివిడీస్ లో హౌ టు రీడ్ బైబిల్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఎంత చక్కగా బైబిల్ చూస్తున్నాడు మీరు ఆలోచించగలుగుతారు. ఒరిజినల్స్ ఉండగానే డూప్లికేట్ దించిన ఘన చరిత్ర ఎవరికి? ఇప్పుడు అపవాది గారికి, అబద్ధ ప్రవక్త గారికి. అందుకే అంటాడు ప్రతి ఆత్మను మీరు నమ్మకండి ఆయన. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పిల్లలండి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లు క్రీస్తు ప్రభువుల వారు జాగ్రత్తలు చెప్పారు. అపోస్తులు ఎంత గొంతు చించుకొని చెప్తున్నారు జాగ్రత్తలు. ఏమండి, గొంతు చించుకొని చెప్పి చెయ్యి అలసిపోయిన రోజు రాశారు జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఎందుకు పరిశుద్ధాత్ముడు జాగ్రత్త చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడికి ఈక్వల్ గా అక్కడ కొన్ని ఇచ్చాడు కూడా అబద్ధ ప్రవక్త ఇచ్చాడు అపవాది గారు. ఈ పక్క పరిశుద్ధాత్ముడు తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వెనకాతల వాడు మొత్తం మడుపు తిప్పుకుంటూ వస్తున్నాడు. వాడు పక్క చెలైపోతున్నాడు. వాడు ఆలోచించలేకపోతున్నాడు. అందుకే మనకేం చెప్తున్నాడు? జాగ్రత్త, మీరు జాగ్రత్త పడాలి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడాలి. మిమ్మల్ని కాపాడడంలో ఈ విషయాన్ని జాగ్రత్త పడతారు, పోషించడం ఇవి చూసుకుంటారు. కానీ వాక్య విషయంలో మాత్రం మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడాలి అని చెప్పాడు యేసుక్రీస్తు. అపోస్తులు అదే చెబుతున్నారు పిల్లలను. ఎందుకంటే ఎవరి చేతిలో మోసపోయినా పర్వాలేదు పిల్లలను. ప్రియుడి చేతిలో మోసపోయావా? దర్శనం ఏదో జరిగింది, వాడి పాపని కూడా పోతాడు. మరో మ్యారేజ్ అయినా నువ్వు చేసుకోవచ్చు, మరో జీవితం నీకు ఉంటుంది. వ్యాపార విషయంలో మోసపోయావా? అది కాకుండా కూలి పని చేస్తున్నా బతకచ్చు. వ్యాపారం వృత్తిపైన మోసపోయినా కూడా, ఉద్యోగ విషయంలో మోసపోయాను, ఏ విషయంలో మోసపోయినా పర్లేదు. పిల్లలు వచ్చే నష్టం పెద్ద నష్టమే కాదు, మొత్తాన్ని బతక చేయగలం. కానీ వాక్య విషయంలో మోసపోయావా? మనం ఎక్కడికి వెళ్ళాలి మీరు ఆలోచించండి. నిత్య నాశనం, నిత్యాగ్ని కొళ్ళని దిగాలి మనం. ఆ నష్టం ఎంత నష్టమో ఇక్కడ ఎంతసేపు అర్థం కాదండి. ఆదంలోకి వెళ్ళి అగ్ని జ్వాలల్లో అగ్ని గుడ్డలు కాలుతున్నప్పుడు ఆత్మ కింద నుంచి పోయి కాలిపోతున్నాడు. అప్పుడు అర్థమవుతుందండి. అప్పుడు ఎంత తల కొట్టుకుంటే మనకు వచ్చేది చెప్పండి పిల్లలు. ఏడ్చడం పనులు గ్రంథమ్మా. అందుకే భూమి మీద ఉంటుండగానే 66 పుస్తకాల్లో దేవుడు రాయించి మాటలు రూపంలో మధ్య తీసుకొని వచ్చాడు. మార్కు సువార్త 13 చూడడం మాట. మార్కు సువార్త 13 యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది. మార్కు సువార్త 13 చివరి వచ్చింది. మార్కు సువార్త 13 ఏమంటుంది చూడండి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. చూసారా ఏం చెప్తున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు? మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. 22 ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల, అదే మాట, ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను ఆగాపారా చేదరు చేస్తారని లేదు, ఆగాపారా చేదరు. మీరు జాగ్రత్తగా ఉండు. ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పాను ఆయన అన్నాడు. చూడండి, ముందుగా చెప్పాను నేను. చెప్పినా కూడా మీరు జాగ్రత్త పడకపోతే, మనం జాగ్రత్త పడకపోతే ఏం చేస్తారు చెప్పండి? దేవుడు ఏం చేస్తారు? ఎంతగా చెబుతున్నా ఈ జాగ్రత్తలు క్రైస్తవ సమాజం పట్టించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెడతాడంటే మనం అనుకుంటున్నారా? ఆలోచించలేకపోయినారు. ఎందుకంటే వాక్యం దగ్గర మనం జాగ్రత్త పడాలి. మీరు మోసపోకూడదు. అవ్వ చేసిన తప్పు మనం చేయకూడదు. అపవాదిగా అదే వేస్తాడు.
వాక్యం వింటున్నట్టుగానే నేను ఉంచుతాడు కానీ చివరికి అసలు నీకేమొచ్చాయి అంటే నీకేమీ రాదు. ఏపీ రాదు. ఎందుకంటే పర్సనల్ బైబిల్ రీడింగ్ ఉండదు. పర్సనల్ బైబిల్ రీడింగ్ ఇది. సంఘంలో చదువుతుంటారండి. మనం ఏం చేస్తారంటే ఇంటి దగ్గర బైబిల్ చదువు. సంఘంలో మంచి ఒక ఏషియా చరిత్ర చెప్తున్నాం అనుకోండి, మంచిగా హై రేంజ్కి తీసుకెళ్ళి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఏషియా చరిత్ర ఆడ చదువుతుంటారండి. నువ్వు అక్కడ చదువుతుంటే ఇది చదువుకుంటావా, చెప్పేది వింటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడు ఏషియా చరిత్ర కానీ ఏషియా గారు చదువుతారు కానీ మంచిగా మళ్ళీ చూడండి పట్టించుకుంటున్నారా? బైబిల్ చదివేటప్పుడు కొంచెం నీకు కొంచెం అట్లా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలవాటు చేసుకుంటే దాన్ని విడిచిపెట్టి మనం ఉండలేమండి. ఒక్కొక్క మాట దూరిపోతుంటుంది మన మొదటి మొత్తం శరీరం అంతా షేక్ ఎలా ఉంటుందంటే చదువుతుంటే అసలు పక్కన పెట్టలేమండి బైబిల్. నిజంగా చదువుతుండండి మీరు ఒకసారి చదివి చూడడం పెద్ద అలవాటు చేసుకున్న బైబిల్ అలవాటు ఏంటంటే కదా, ప్రయాణంలో అయినా బైబిల్ చదువుకుంటారు, పనిలో కూడా బైబిల్ చదువు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ వదిలిపెట్టమండి. మనం మోసపోకూడదు, మోసపోతాం. వాక్యాన్ని పక్కన పెడితే మోసపోతాం. వాక్యం వదిలేమా ఒకనాడు అవ్వక అది చేసినది. ఈ చెట్టు ఫలం తినకూడదు అని దేవుడు చెప్పిన మాట మర్చిపోయింది మా తల్లి. అది వచ్చి చెప్పి దాని మాట్లాడి పుస్తకం తెప్పేసి పుస్తకం నోట్లు వేసుకొని తెలిసింది ఆవిడ. ఎంత ఈజీగా మోసం చేస్తుంది. వినింది దేవుడు చెప్పిన మాట విని కూడా పట్టించుకోలేదు. జాగ్రత్త విని దేవుడి వాక్యం మాట విని పట్టించుకోలేదు. ఈ రోజు మనం చేస్తుందంటే చెప్పండి పిల్లలు, మనము వింటున్న వాక్యాన్ని ఇప్పుడు విన్నారు, జాగ్రత్త విన్నారు, అయినా సరే పట్టించుకుంటామా? అంటే పిల్లరా, వాడు ఎంత కాపీ కొట్టాడు, దేవుడి రాజ్యాన్ని ఎలా అతలాకుతలం చేశాడు, దేవుడి పిల్లలు ఏర్పరచబడిన వారిని ఆ పోస్టులు బ్రతుకుండగానే ఎలా వాడు నింపేశాడు, భిన్నమైన సువార్తని ఈడ్చుకుపోయాడు. పిల్లరా, ఇది మనం చూసే పిల్లలు. నెక్స్ట్ వీక్ చాలా అద్భుతమైన పాయింట్స్, చాలా తప్పనిసరిగా వినవలసి ఉన్నాయి. మనం ఆ వాక్యాలు